అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 నమః శివాయ సాంబాయ నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః మహాదేవాయ తే నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః సాంబ శివమయమైన ఈ ప్రాంగణంలో కలిసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ భగవన్మయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శివతత్వ ప్రవచన యజ్ఞం ఈరోజు మనం పూర్ణాహుతి చేసుకోబోతున్నాం. శివనామానికి శంభు శంకర మృత్యుంజయ ఇత్యాది నామాల విశేషాలు చెప్పుకుంటూ శివలింగతత్వాన్ని విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం. తాత్వికంగాను అర్చనాపరంగాను కూడా శివలింగాన్ని ఎలా దర్శించాలి, అదేవిధంగా విజ్ఞానపరంగా శివలింగాన్ని చూసినప్పుడు అఖండమైన విశ్వవ్యాపకమైన చైతన్యమే లింగమని, అలాగే మనలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే శివలింగం అనే భావాన్ని పరిశీలించాం.
అదేవిధంగా 12 ఆదిత్యులు, 12 జ్యోతిర్లింగాలు, ఆదిత్య మండలంలో ఉన్నటువంటి 55 రుద్రకళలతో కూడినటువంటి శివతత్వాన్ని కూడా నిన్న ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామి యొక్క మూర్తులు, ఇంతవరకు అమూర్తము, మూర్తము అని 2 తత్వాలు చెప్పుకుంటున్నాం. అమూర్తము అంటే ప్రత్యేకించి కరచరణాది అంటే చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు ఇలాంటి మూర్తి కాని మూర్తిని శివలింగం అన్నాం, అది అమూర్తతత్వం. మూర్తతత్వము స్వామి యొక్క వివిధ రూపములు, అందులో పంచముఖ స్వరూపాన్ని, మృత్యుంజయ రూపాన్ని నిన్న విస్తారంగా అందులో ఉన్న తత్వాన్ని చూస్తున్నాం. దీన్ని బట్టి మూర్తమైన స్వరూపం కూడా అమూర్తమైన తత్వాన్నే చెప్తున్నది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకు భగవంతుడి ఆకారం ద్వారా ఏ ఆకారము లేని ఆయన తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందు నామరూపాలు చూస్తున్నంతసేపు మతం, నామరూపాల అర్థం తెలుసుకుంటే తత్వం అని విష్ణు సహస్రనామాలకి భాష్యం చెప్తూ మనం ఈ 3 రోజుల ఉపన్యాసాన్ని పూర్వం చెప్పుకున్న మాటని ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరే. ఇక్కడ ఈ విధంగా స్వామి యొక్క మూర్తుల్లో మరికొన్ని మూర్తులను ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఆ మూర్తుల్లో ప్రవేశించే ముందు నిన్న ఇక్కడి నుంచి వెళుతూ ఉండగా సహృదయులు ఒక పెద్దలు ఒక మంచి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న యొక్క సమాధానం అందరికీ అందితే మంచిదని ఆ వివరణ ఇప్పుడు మళ్ళీ అందుకోవడం మొదలు పెడుతున్నాం. నిజానికి అది నిన్ననే చెప్దాం అనుకున్నాం, కానీ ఎందుకు లేని విడిచిపెట్టాం. కానీ శివుడు అది చెప్పి వెళ్ళరా బాబు అని ఆజ్ఞాపించినట్టు అనిపించింది వారి ద్వారా. శివలింగం గురించి మనం ఆధునికంగా పాశ్చాత్యులు మొదలైన వాళ్ళు కొంచెం అశ్లీలంగా చెప్పే అర్థం గురించి మనం వింటూ ఉంటాం. సభలో ఎందుకు లేని వదిలి విడిచిపెట్టాను, కానీ సభలో చెప్పకూడదు ఏం కాదు, చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ సభ్యులు ఉన్నారు కనుక, సభ్యత ఉన్న వాళ్ళు ఉన్నవారు కనుక హాయిగా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఈ శివలింగం గురించి పాశ్చాత్యులు అనేక కువిమర్శలు చేశారు, దానికి కొంత ఉప్పందించారు. మనలో శివద్వేషులే, అది ఒప్పుకోవలసిందే. అంతేకాదు ఒక తత్వాన్ని అర్థం చేసుకోలేక పైగా ఆ తత్వంపై అగౌరవం ఉందనుకోండి, అన్ని నెగిటివ్గానే కనబడతాయి. గౌరవం ఉంటే అన్ని పాజిటివ్గా కనబడతాయి. అదొక లక్షణం ఉన్నది. అందుకు గౌరవం లేని వాళ్ళకి, లోతు తెలియని వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటే, ఇదివరకు పెద్దలందరూ సమాధానాలు చెప్పారు గట్టిగా. స్వామి వివేకానంద ఒక్కసారి సభలోనే లేచి సమాధానం చెప్పేటప్పుడు, మీరు ఇంకో రకంగా చెప్తున్నారు, అది యూపస్తంభం అని యజ్ఞములు యందు ఆరాధింపబడుతుంది, యజ్ఞ సంస్కృతిలో ఆరాధింపబడే యూపస్తంభమే అగ్నిస్తంభం అని అప్పటికి ఆయన సమాధానం చెప్పారు. కానీ నిన్నటి వరకు మనం 2 రోజులు జాగ్రత్తగా వింటే స్పష్టంగా శివలింగ తత్వం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అఖండ జ్యోతిర్మయమైనటువంటి తత్వం అది. ఆది అంతము లేనటువంటి అనంతమైన పరమేశ్వర తత్వాన్ని తెలియజేసిన శివలింగం కనుకనే శివునికి గుర్తు శివలింగం అనే కాకుండా శివుడే లింగము, అన్నిట్లో లీనమై లీనం చేసుకునేవాడే లింగము అని లింగ శబ్దానికి మరొక అర్థం చెప్పుకున్నాం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ గలీయతే. అయితే కొన్ని శబ్దములు వ్యవహారంలో ఒక అర్థం ఉంటుంది, శాస్త్రంలో మరొక అర్థం ఉంటుంది. శాస్త్ర శబ్దాల దగ్గర అశ్లీలం రాదు, వ్యవహారంలో అశ్లీలం వచ్చు. ఎందుకంటే బయట శరీరాది అవయవాల పట్ల మనకు కొంచెం సిగ్గు, లజ్జ వీటితో మాట్లాడతాం. అది మెడికల్ టర్మ్స్తో మాట్లాడినప్పుడు దోషం అనిపించదు. అది సంస్కారం అంటే. మెడికల్ టర్మ్స్కి వెళ్ళేటప్పటికే ఇవి దోషం లేనివైనప్పుడు, దానికంటే అతీతమైన తాత్వికమైన టర్మ్స్లోకి వెళ్ళేటప్పుడు ఇవి ఇంకెంత ఉదాత్తమైపోతాయో ఆలోచించుకోండి. ఆ దృష్టి కోణం బట్టి ఉంటుంది. ఒక శరీరాన్ని ఒక కాముకుడు చూసే దృష్టి వేరు, ఒక వైద్యుడు చూసే దృష్టి వేరు, ఒక తాత్వికుడు చూసే దృష్టి వేరు. ఒక దివ్యమైనటువంటి తాత్విక ఆధ్యాత్మిక దృష్టితో చెప్పే శాస్త్రంలో ఆ దృష్టితోనే వ్యాఖ్యానించాలి, అది భౌతిక దృష్టితో వ్యాఖ్యానించరాదు. ఆ మాత్రం కనీసపు ఇంగిత జ్ఞానం లేని కుహనా మేధావులు బయలుదేరి మాట్లాడుతూ ఉంటే ఇప్పటికీ వేటినైతే ఖండించి పారేశారో మన పెద్దవాళ్ళు మళ్ళీ అవే లాక్కొస్తుంటారండి. ఎందుకంటే ఈ ఖండించిన విమర్శలు మనం చదవలేము అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వేమన పద్యాలు కూడా ఇంగ్లీష్ అనువాదం చదువుకునేటువంటి తెలుగు వాళ్ళు ఉన్న చోటు ఉన్నాం మనం. నేను ఇక్కడ గురించి చెప్పట్లేదండి, భారతదేశంలో విషయమే. ఇంకిక్కడ మనబడి తెలుగుబడి నడుస్తున్నాయి. కొన్నాళ్ళకి వీళ్ళు వచ్చి మనకి అక్కడ తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో తెలుగు నేర్పాల్సి వస్తుందని నేను ఇక్కడ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అందరూ సందేహం లేదు. మాతృభాషకి గతి పడితే ఇంకా దివ్య భాష గురించి చెప్పడానికి ఉన్నది. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఈ మాటకి కొన్ని ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు, అక్కడక్కడ కొన్ని ఆధారాలు. కానీ నిన్నటి వరకు మనం చెప్పుకునే దాంట్లో శివలింగం అనే భావం, ఈ భావం చాలా దివ్యంగా ఉన్నది. తరతరాలుగా అనాదిగా పూజిస్తున్న భారతీయుల్లో ఎవరికీ కూడా అశ్లీల భావం కలగలేదు. అయితే వీళ్ళు అక్కడక్కడ కొన్ని వేద మంత్రాల నుంచి లాగి, అక్కడక్కడ పురాణాల నుంచి లాగి ఈ అశ్లీల భావానికి ఆధారాలు ఇవి అని చూపిస్తున్నారు. అవి 1, 2 ఉన్నాయి, లేకపోలేదు. కానీ అక్కడ కాంటెక్స్ట్ వేరు, అక్కడ చెప్తున్న సందర్భం వేరు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సభా మర్యాదలో ఎలాంటి శబ్దాలు వాడాలో అవి వాడుతూ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను.
సూక్ష్మ జ్ఞానం కలిగినటువంటి శ్రోతలు గ్రహించే ప్రయత్నం చేయండి. ఇక్కడ వాళ్ళు చెప్పే అర్థం ప్రకారంగా తాత్వికంగా ఎలా చెప్పాలి అని పరిశీలిస్తే, పరమేశ్వరుడి జగత్తంతటికి మూల కారణం, అది ఒప్పుకుంటాం కదా. పరమేశ్వరుడు అంటేనే శివ పరమ కారణం అన్నారు. పరమ కారణం, పరమ కారణం అంటే కారణాలకి కారణం. ఈజ్ కాజ్ టు కాజెస్. మనం ప్రతిదానికి ఒక కాజుకి వెళతాం, కాజు కంటే మరో దానికి వెళుతూ ఉంటాం. అలా వెళుతూ ఉంటే సర్వకారణం ఎవడో ఆయన పరమాత్మ అన్నారు. జన్మాద్యస్య యతః అని బ్రహ్మసూత్రం మొట్టమొదట పరమాత్మ అంటే ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి లయలకు కారణమైన వాడు, ఆయనే కారణం. ఆయన అఖండ శక్తి చేతని జగత్తంతా నడుస్తుంది. ఎవడైతే మనకు కారణమో, ఎవడు మనకు పోషకమో, ఎవడు మనకు రక్షకమో వాడిని తండ్రి అంటాం, లేదా తల్లి అంటాం. తల్లి తండ్రి లేనిది మనకు పుట్టుక లేదు. అలాగే ప్రపంచానికి అంతటికి కారణమైన భగవంతుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ మన భాషలో మాట్లాడాలి అంటే మనకు తల్లి తండ్రి పరమాత్మయే. త్వమేవ మాతాచ పితా త్వమేవ అని అంటున్నాం. అయితే తల్లి తండ్రి ఒకే పరమాత్మ అయినప్పటికీ తల్లి తండ్రి అని రెండు రూపాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ మాతా పితరౌ ప్రాంచౌ జాయాపతిస్తుమః అని ఆది దంపతులుగా మనం భావిస్తాం, ప్రపంచ మాతాపితరులుగా భావిస్తాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరిని మనం మాతాపితరులు అంటున్నాం. ఇందాకేం చెప్పాం? ఒకే పరమాత్మ, తల్లి తండ్రి ఆయనే అన్నాం. త్వమేవ మాతాచ పితా త్వమేవ. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నామంటే రెండు సత్యమేట. ఎందుకంటే పరమేశ్వరుడు సృష్టి చేయకముందు ఆయన ఒక్కడే ఉన్నాడు, తర్వాత సృష్టిని చేయగలిగాడు. దేని ద్వారా చేయగలిగాడు? ఆయనకున్న శక్తి వల్ల చేయగలిగాడు, అంతే కదండి. ఎవరైనా ఏ పనైనా చేయాలంటే పెద్ద క్వశ్చన్ వేయక్కర్లే, శక్తి ఉంటే చేస్తారు, ఇంకోటి ఏమీ లేదు. పరమేశ్వరుడు తన శక్తితో ఆ పని చేశాడు. ఆ శక్తి ఎలాంటిది? దీనికి మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వెళితే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచారు ఉపనిషత్తు చెప్తోంది. పరా అస్య శక్తి, ఆయన యొక్క శక్తి పరాశక్తి. పరా అంటే అల్టిమేట్, దాన్ని మించింది లేదు. సృష్టి అంతటికి ఆది అది, అందుకే ఆది శక్తి పరాశక్తి. పరాశక్తితోనే ఈ ప్రపంచమంతా నిర్వహిస్తున్నాడు. అందుకే శక్తిని అమ్మ అన్నారు, శక్తి ఎవరిదో అన్న అయ్యా అన్నారు. ఇక్కడ ఆ మాతాపితృ భావన కలగగానే మనందరికీ కారణం వాళ్ళు, మనకు పోషకం వాళ్ళు, మనల్ని రక్షిస్తున్నది వాళ్ళు అనే భావం కలుగుతుంది. అందుకే సృష్టి కారణమైన పరమాత్మని మనం మాతాపితృ అన్నాం. అది ప్రకృతి పురుష అనే విషయం కూడా చెప్తున్నాం. అయితే సృష్టి జరగకముందు ఎక్కడుంది? మొదటి రోజు చెప్పిన ఉపన్యాసం కూడా చెప్పుకున్నాం. సృష్టి అంతా జరగకముందు ఇది ఎక్కడున్నది? పరమాత్మలో లీనమై ఉన్నది. వృక్షం రాకముందు విత్తనంలో ఎలా లీనమై ఉందో పరమాత్మలో లీనమైంది. కనుక మన యొక్క బీజాలు ఎక్కడుండేవి? భగవంతులు ఉన్నాయి. భగవంతుడి నుండి బీజాలు వచ్చే, సృష్టి బీజాలన్నీ భగవంతుల్లో దాగి ఉన్నాయి. ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా ఆయనలో లీనమైపోయింది. లీనమైన బీజాల్లో దాచిపెట్టుకున్నట్ట లీనమైపోయింది అని చెప్పాను కదా, అదే లింగం అన్నాం కదా. రాబోయే సృష్టి యొక్క బీజాలన్నీ దాచిపెట్టాడు ఆయన. మళ్ళీ సృష్టి ఎప్పుడు జరగాలని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎవరైతే లీనమయ్యారో వారి కర్మ కొద్దీ వాడు పుట్టవలసిన కాలం ఉంది. కనుక ఆ కాలాన్ని అనుసరించి రకరకాల జీవులను ఉత్పన్నం చేయదలుచుకున్నాడు. అందులో పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అనంత గ్రహ నక్షత్ర రాశులు, దేవతలు మొదలుకొని అసురులు, మానవులు, కిన్నెరలు, గంధర్వులు, తిరియక్కులు అంటే పక్షులు, పశువులు, క్రిములు, కీటకాలు, సర్వజీవులు వాటి కర్మ కొద్దీ రావాల్సిన వారు ఉన్నారు. కర్మానుగుణంగా సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు అంతవరకు తనలో లీనం చేసుకున్న ఈ బీజములను తన శక్తి అయిన ప్రకృతిలో పెట్టేట పరమాత్మ. అప్పుడు ఆ ప్రకృతి నుంచి ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఇది ఎలాగంటే ఒక రైతు పంట పండిస్తాడు, చిట్ట చివరికి ఆ సీజన్ అయిపోగానే పంట కోసేస్తాడు. మరి ఆ పంట మీకు మళ్ళీ సీజన్ వచ్చే వరకు ఉన్నట్టు కూడా తెలియదండి. అప్పటి వరకు ఎక్కడున్నాయి అవి? అందరం తినేశాంగా కాదు, రైతుకు తెలుసు. తిన్నవి తిన్నారు కానీ దాచేవి దాచాడు ఆయన బీజాలు. అవి బీజాలు దాచిపెట్టాడు. ఆ బీజాలు అవి మళ్ళీ మొలకెత్తడానికే దాగి ఉన్నాయి బీజాలు. మళ్ళీ ఆ సీజన్ దానికి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? క్షేత్రాన్ని దున్ని ఈ విత్తనాలు వేస్తున్నాడు. అయితే ఇక్కడ రైతు వేరు, క్షేత్రం వేరుగా ఉంది. కానీ పరమేశ్వరుడి క్షేత్రం ఆయన శక్తేనండి. ఆ శక్తి పేరు ప్రకృతి. అర్థమైంది కదా? ఈ ప్రకృతి యందు పరమేశ్వరుడు తనలో దాచిన బీజాలు వేస్తున్నాడు. అప్పుడు ఈ ప్రకృతి యందు ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సినది. తన శక్తి అయిన ప్రకృతి యందు పరమాత్మ బీజములు వేస్తున్నాడు. ఆ బీజములు పట్టుకున్నటువంటి పరమాత్మను పురుషుడు అన్నారు, శక్తిని ప్రకృతి అన్నారు. ఇది ప్రకృతి పురుష తత్వం. ఇక్కడ పురుష శబ్దానికి మొన్నటి నుంచి అర్థం చెప్తూనే ఉన్నాం, పూర్ణత్వ పురుష అనే విషయం. అందుకే ఆ పురుషుడు ద్వారా ప్రకృతిలోకి ప్రవేశించిన బీజములు ఉత్పన్నమయ్యాయి. అందుకే మనకు ఎవరు తల్లిదండ్రులు? ప్రకృతి పురుషుడు. ఎలాగైతే మనం పుట్టక ముందు మన బీజములు మన తండ్రి యందు ఉండి
తద్వారా మాతృగర్భంలోకి ప్రవేశించి మనకు ఒక రూపాన్ని ఇచ్చిందో, అంటే మన పుట్టుకు కారణమైనటువంటివి వీళ్ళు అశ్లీలంగా ఏవి భావిస్తున్నారో ఆ మాతాపితృస్థానములే ఇవి తెలుసుకోవచ్చు ప్రధానంగా. ఇది కేవలం మనం కింద స్థాయిలో ఉంచి ఆలోచిస్తున్నాం, కాస్త మన మనస్సుని ఎదిగించితే అప్పుడు తెలుస్తుంది. అలాగా ఈ ప్రకృతి పురుష తత్వాన్ని బీజములు దాచినటువంటి లింగ రూపముగాను, బీజములను వ్యాప్తి చేసేటువంటి యోని రూపముగాను వర్ణించింది శాస్త్రం. ఇది తాత్విక శబ్దములు. అందుకే అయో నిర్యోని నిలయా కూటస్థాకుల రూపిణి చదువుతున్నాం మనం. యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అది వర్ణన కనబడుతుంది. ఉపనిషత్తుల్లో యో యోనిం యోనిం అధితిష్ఠత్యేక కనబడుతుంది. భగవద్గీత చదవండి, తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పిత అన్నాడు పరమాత్మ. ఈ ప్రకృతి మహద్యోని, నేను బీజములు ఇచ్చినటువంటి తండ్రిని అని చెప్పాడు పరమాత్మ. ఇక్కడ ఈ శబ్దాలకు అశ్లీల అర్థాలు తీయడానికి లేదు. యోని శబ్దానికి కారణం అని అర్థం. కారణం అది. అందుకు గచ్చతి భూతయోనిం అని వేదంలో మంత్రం ఉందండి. గచ్చతి భూతయోనిం, సమస్త భూతములకు కారణమైన పరమాత్మలో ప్రవేశిస్తున్నాడు ముక్తుడు అని వర్ణిస్తూ అక్కడ కారణం అనే అర్థంలో వాడారు. లింగం అనగా లీనము చేసుకున్నది, యోని అనగా కారణమైనది అన్నారు ఇక్కడ. ఇది మనం రెండు పట్టుకుంటే ప్రకృతి పురుషతత్వం, దానిని ఆ భావంతో చూపించారు. ఆ భావంతో చెప్పినప్పుడు వేదం ఆ భాష వాడింది. దాన్ని మన వ్యవహార భాషలోకి దించరాదు. అందుకే అది శాస్త్రార్థం. వ్యవహారార్థంలో నీచంగా అనిపించవచ్చు, శాస్త్రార్థంలో అది ఉదాత్తం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు తెలిస్తే శాస్త్రం తెలిసి చెప్పాలి. ఇప్పుడు కొంచెం మనమే ఆలోచించిన తాత్వికంగా దైవికంగా ఇంకా పట్ల నైత్యభావం లేదండి. ఇక్కడ ఎదగని తనంలో నైత్యభావం వస్తుంది. అందుకని చిన్నపిల్ల వాళ్ళని మభ్యపెట్టి పక్కకు తోసేయడానికి వీళ్ళ భాష సరిపోతుంది, కానీ తత్వచింతన చేయగలిగే మేధావికి వీళ్ళు మభ్యపెట్టలేరు, మోసం చేయలేరు. ఇది తెలుసుకోండి. ఇది శివతత్వం. అది కేవల మాతాపితృతత్వాన్ని మనం ఇక్కడ భావన చేస్తున్నాం. ఇంత దివ్యమైన కోణం. ఈ అర్థంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వ్యాఖ్యానిస్తే ఇంత వ్యాఖ్యానం వచ్చింది మనకి. నిన్న మనం చెప్పుకున్న సర్వకారణమైన పరంజ్యోతి, ఆది మధ్యాంతరహితుడు, మనలోనే లీనమైన ఆత్మజ్యోతి అనే భావం అలాగే ఉంది. దానికదే దీనికిదే. ఇంతవరకు మనం తాత్వికంగా దర్శిస్తూ ఉన్నాం. స్పష్టమైంది కదా. ఇంకా ఈ విషయంలో మనకి కుశంకలు రాకూడదు, ఎందుకంటే నమస్కరించేప్పుడు పవిత్రమైన భావం కలగాలి కనుక ఇది చెప్తున్నాం. ఇప్పుడు మనం మరొక అంశాల్లో ప్రవేశిద్దాం. శివతత్వంలో జ్యోతిర్లింగాల గురించి నిన్న చెప్పుకున్నాం. మరొక వివరణ. జ్యోతిర్లింగాలు అంటే నిన్న మన పరమేశ్వరుడు 12 విధములుగా ఉన్నటువంటి క్షేత్రములు. ఎన్నో జ్యోతిర్లింగాలున్నా ప్రధానంగా 12 మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉపజ్యోతిర్లింగములు ఉన్నట్లుగా శివపురాణమే వర్ణిస్తోంది. అనేక జ్యోతిర్లింగాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా 12. ఈ 12 కూడా ద్వాదశ ఆదిత్య సంఖ్యకి సంకేతంగా చెప్పుకుంటున్నాం కనుక మొత్తం సంవత్సర కాల స్వరూపుడైనటువంటి ఆదిత్యుడు 12 రూపములతో చెప్పబడుతున్నాడు. ఆదిత్యాంతర్గతమైన శివలింగము అది 12గా చెప్పబడుతూ ద్వాదశ జ్యోతిర్లింగం అని. ఆ మాటకు వస్తే సూర్యుడు కూడా లింగాకారమే. ఇప్పుడు ఏం చెప్తారు చూడండి, ఈ కుత్సితులు మాట్లాడేటటువంటి మాటలకి సూర్యుడు ఒక లింగాకారం. అంతేకాదు, ఒక హై ఎనర్జీ కానీ వస్తే ముందు తీసుకునే సర్క్యులర్ ఫారమే. ఆలోచించండి, హై ఎనర్జీ వచ్చేటప్పుడు ముందు సర్క్యులర్ ఫారం, ముందు పాయింటెడ్గా బిందువు విస్తరించి వృత్తం. ఈ వృత్తం హై ఎనర్జీకి సంకేతం అండి. అందుకు పరమేశ్వరుడు వృత్తాకారం, వర్తులాకృతిలో ఉండడం అది అనంత శక్తికి సంకేతం. ఇది ప్రధానమైన అర్థం. రెండవ అర్థం మరొక అన్వయం అంతే. ఇప్పుడు అటువంటి స్వామిని 12 జ్యోతిర్లింగాలు ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 12 జ్యోతిర్లింగాలు మనలో ఎక్కడున్నాయో చూద్దాం శాస్త్ర ప్రకారంగా. ఎందుకంటే ఎంత బాహ్య భావన చేస్తామో అంత అంతర్గత భావన చేయాలి. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే చుట్టూ చూడడం కాదు, లోపలికి చూడని చెప్తుంది మన సంస్కృతి. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ అంటుంది ఉపనిషత్తు. ఏ ధీరుడు మాత్రమే అంతర్ముఖ దృష్టితో తనలో ఉన్న పరమాత్మను ఆవిష్కరించుకోవాలి. అయితే బాహ్యం వద్దని కాదు, బాహ్యం చేయగా భావం తెలుస్తుంది. భావం బలపడితే భావము బాహ్యము రెండు బలపడతాయి. అంతేగాని అంతర్గత ఆరాధన చేయంటే బాహ్యము మానీయమని కాదు, అంతర్గతము బహిర్గతము కూడా పరమాత్మే అని తెలుసుకోరు దీని యొక్క అర్థము. అందుకే భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువో మనసా అన్నాడు. ఇక్కడ మన లోపల పరమేశ్వరుడు జ్యోతిర్లింగముగా ఉన్నాడు నన్ను చెప్పుకున్నాం. దానికి మరొక పేరు కూడా చెప్పాం. ఏమిటది? మన లోపల అందరిలో ఉండే లింగము అధ్యాత్మలింగము. అది ఆత్మలింగం అంటే ఎక్కడ ఉంటుంది కదా, ఆత్మీయ లింగము. మనలో లీనమైనది ఆత్మీయ చైతన్యమే, అవునా లేదా? అదే అధ్యాత్మలింగము. మన లోపల మన హృదయంలో పరంజ్యోతిగా ఉన్నవాడు ఆయన. కానీ హృదయంలో భావించు, లేదా నీ యొక్క భూమధ్య స్థానంలో. ఇది తెలుసుకోవాల్సింది. దీని చిత్తాకాశం అని పేరు ఇక్కడ.
ఇక్కడైనా భావించాలి జ్యోతిని. కనుకనే మనలోనే ఆ పరంజ్యోతిని భావిస్తున్నాం. అంటే ఆత్మగా అంటే నేను అనడానికి మూలమైన చైతన్యమును ఆత్మ అంటారు. నేను ఆగి మాట్లాడాను. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. తెలుగులోనూ కూడా చెప్పాను. అందుకని కథలు చెప్పుంటే బాగుండేదండి. మరి విలాసం ఎక్కువైపోయింది అనుకుంటున్నారా? మరి పేరు శివతత్వం అని చెప్పాను. నన్నేం చేయమంటారు? తత్వం అంటేనే ఫిలాసఫీ. పేరు మార్చుంటే శివకథలు అంటే వేరేగా వెళ్ళేది. నాకు పెద్ద బలహీనత ఏంటంటే ఏది టైటిల్ ఉంటూ దాని చుట్టూ తిరగడం. సరే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. ఆత్మ అనే దాని గురించి ఒక్కొక్క మాట్లాడతాడండి. కొందరికి ఆత్మలు అంటే దెయ్యాలు గుర్తొస్తాయి. కానీ ఆత్మ అంటే అది కాదు ఇక్కడ అర్థం. ఆత్మ అంటే నేను అనడానికి ఏది మూలమో అది ఆత్మ. ఇది ఆలోచించండి. మళ్ళీ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిపోతాం. రమణ మహర్షి అరుణాచల లింగాన్ని ఆరాధించిన వాడు. మర్చిపోతాం ఇక్కడ. లింగంలో లీనమైన వాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. నేను అనడానికి ఏది మూలమో దానినే ఆత్మ అంటారు. ఇప్పుడు ఈ సూత్రం పట్టుకుని వెతుకుదాం. నేను అని దేని వల్ల అనగలుగుతున్నాం మనం? శరీరం వల్ల. కానీ శరీరం నేను కాదు, శరీరంలోంచి పలుకుతున్నాం. ఈ శరీరం పని చేయకుండా బాగా నిద్రపోయినప్పుడు కూడా నేను కలగన్నానండి అంటావు. అప్పుడు మనస్సు పనిచేస్తుంది. గాఢ నిద్రలో మనస్సు శరీరం రెండిటి యొక్క వృత్తులు బయటకు తెలియవు. అప్పుడు మంచి నిద్ర పడిందండి, హాయిగా ఉంటుందండి అంట. అసలు కళలు కూడా రాని నిద్ర కావాలని అందరూ అనుకుంటాం. అసలు ఎక్స్పీరియన్సే లేనిది అది ఎందుకు కోరుకుంటున్నామండి? అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఆ ఎక్స్పీరియన్స్ విత్ ప్రపంచం కాదు. ఆ లోపల పడితే అది ఉంది, అది తెలియట్లేదు. కనుకనే ఈ శరీరాదులకి విలక్షణంగా నేననే చైతన్యం ఒకటి ఉంది వీటికి అంటనది. అందుకే శరీరం పోయినా అది ఉంటుంది అయ్యా అన్నాడు. ఈ శరీరం పోతే లోపల సూక్ష్మ కారణ అనే 2 శరీరాలు ఉంటాయి. ఆ సూక్ష్మ కారణ శరీరాలతో తిరుగుతున్నంత కాలం మళ్ళీ జన్మలు తప్పవు. ఈ సూక్ష్మ కారణ శరీరాలు కూడా దాటిపోతే కేవలం నేను ఒక్కడ మిగిలిపోతుంది ఆత్మ. నేననే ఆత్మ యొక్క ఫోకస్ 3 దేహాల్లో కలిసి ఉన్నంతసేపు ఈ శరీరం. ఈ 3 దేహాలకు అతీతమైన ఆ కాంతిని నేను తెలుసుకుంటున్నాను అని ఆ నేననే దానికి మూలం ఆత్మని తెలుసుకుంటే అప్పుడు వాడు ముక్తి పొందుతున్నాడు. ఇంత చిన్న తేడా. అందుకే నేను దేహంతో కలిపితే దేహాత్మ భ్రాంతి, నేనుకు మూలం పరమాత్మని తెలుసుకుంటే అది పరమాత్మ జ్ఞానము అన్నారు. దేహాత్మ భ్రాంతి, పరమాత్మ జ్ఞానం. అందుకని దేహాత్మ భ్రాంతి, పరమాత్మ భ్రాంతి అందకూడదు. రెండుకి చిన్న తేడా ఉన్నది. ఇది చిన్న విషయం తెలుసుకోవాలంటే చిన్న ఉదాహరణ. ఒక దీపం మనం వెలిగించాం. ఆ దీపం కాంతి గోడ మీద పడింది. అది కూడా చెప్పాను మొదటి రోజు, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆ దీపపు కాంతి గోడ మీద పడింది, టేబుల్ మీద పడింది, అద్దం మీద పడింది, అన్నిటి మీద పడింది. కానీ గోడ మీద పడింది కానీ కాంతి గోడదా లేదా టేబుల్దా అద్దానిదా? దేనిది? అది దీపానిది. కానీ ముందు మనం గోడను చూసాం, టేబుల్ని చూసాం. తర్వాత నెమ్మదిగా ఈ టేబుల్ మీద గోడ మీద పడిన కాంతి దేనిదా అని చూస్తే దీపం నాది అని చెప్తుంది. ఇక్కడ ఇది టేబుల్లో రాసుకోండి. దీపము, కాంతి, గోడ అని రాసుకుని గోడ దేహము, కాంతి నేను, దీపము ఆత్మ, ఇది చేసుకున్నాం. కానీ నేననే కాంతి దేహం అనే గోడదా లేదా ఆత్మ అనే దీపానదా? ఇంత ఆలోచన అర్థమైపోయింది కదా. ఆత్మ ఇప్పుడు గోడ పగిలిపోయింది లేదా టేబుల్ పగిలిపోయింది, వెలుగు పోయిందా? వెలుగు పడుతున్న గోడ పోయింది, వెలుగు పడుతున్న టేబుల్ విరిగిపోవచ్చు, వెలుగు పడుతున్న అద్దం పగిలిపోవచ్చు. కానీ వెలుగు పడుతున్నటువంటి జ్యోతి అలాగే ఉంది. ఇది దాని రిలేషన్ దేనితో ఉంది? వెలుగుది దీపంతోనే ఉంది, అంతేగాని గోడతో లేదు. అది తెలుసుకోవడం. అయితే గోడ మీద పడినంత మాత్రం అది గోడతో రిలేటెడ్ అయ్యలేదు. నేను దేనితో రిలేషన్? దానికి దీపంతోనే. కానీ సహజ బంధం దేనితో ఉంది? సహజ బంధం జ్యోతితో ఉంది, కానీ గోడతో సహజ బంధం లేదు, పడుతోంది అంతే. అదేవిధంగా మన నేను అనబడే చైతన్యం శరీరం అనే గోడ మీద పడుతోంది కనుక శరీరమే వెలిగిపోతోంది అనుకుంటున్నాం. కొంచెం దృష్టి వరల్చి వెనక్కి అది పరమాత్మది. ఇది తెలుసుకో. ఇది తెలుసుకున్నప్పుడు ఈ శరీరంలో పరమాత్మ వెలుగే మొత్తం వెలిగిస్తోంది. ఇక్కడ వెలుగంటే చైతన్యం. ఆ చైతన్యమే శరీరాన్ని మొత్తం నడుపుతోంది. శరీరం అంతా వ్యాపించిపోయింది కనుక విష్ణు అన్నాం, అందులో ఉన్న ఆత్మని శివుడు అన్నాం. అందుకే విష్ణువు వెలుగులా వ్యాపిస్తాడు, శివుడు జ్యోతిలో ఉండిపోతాడు. ఇప్పుడు రెండు చూడండి. ఇక్కడ ఇప్పుడు వ్యాపించిందంతా ఆ జ్యోతిగా కనుక శివాయ విష్ణు రూపాయ. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి తత్వం ఇది. అందుకే శివాయ విష్ణు రూపానికి వేదాంతపరమైన అర్థం చివరి లోపల చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఇవాళ చెప్పాం. నాకు గుర్తుంది, చెప్తానన్నాను. అది శివాయ విష్ణు రూప. శివుడు యొక్క శక్తి విశ్వమంతా వ్యాపించింది. వ్యాపించితే విష్ణువు అన్నాం, ఎవరిది వ్యాపించిందో అని శివుడు అన్నాం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అది విశ్వం పోయినా జ్యోతికి ఏం పర్వాలేదు. అంతే. సృష్టి స్థితిలో ప్రపంచానికి జరుగుతాయి, పరమాత్మకి జరగవు. పరమాత్మ శక్తితోనే ఇవి జరుగుతాయి. అది కూడా తెలుసుకోవాల్సింది. ఆ శక్తి వ్యాపించింది. అలాగే మనలో ఆత్మరూపుడై ఉన్నటువంటి శివుని యొక్క శక్తి మన శరీరంలో
మన ప్రాణంలో, మన మనస్సులో, మన బుద్ధిలో వ్యాపిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. వీటన్నిటిలో వ్యాపిస్తున్న ఆ శివుని నువ్వు చూడు. ఇప్పుడు దీనికి మరొక వెర్షన్ మనం చెప్పుకుంటే, ఆత్మశక్తి శరీరములో లీనమై ఉంది. అవునా లేదా? విద్యుత్ శక్తి మైకులో లీనమైనట్లుగా, బల్బులో లీనమైనట్లుగా ఆత్మ యొక్క శక్తి శరీరములో లీనమై ఉంది. లీనమై ఉంటే ఏమంటారు? లింగం అంటాం. అర్థమైంది కదా? ఇక్కడ ఆత్మ లింగం, ఈ ఆత్మశక్తి వీటిలో లీనమై ఉన్నది. అంతేకాదు అన్నిట్లో ఆత్మశక్తి లీనమైంది, అన్ని ఆత్మశక్తి యందు లీనమై ఉన్నాయి. రెండు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం పరిశీలిస్తే మన శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని చూడండి. ఇదంతా ధ్యానంగా చేయొచ్చు. ఇది లోపల అర్చన. ధ్యానంకి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని తీసుకుందాం. ఈ ఇంద్రియం బాగా పట్టుకుంటుందండి, ఈ ఇంద్రియం బాగా చూస్తుందండి, ఈ ఇంద్రియం బాగా వింటుందండి అంటున్నాం. కానీ ఆ ఇంద్రియమునందు లీనమైన శక్తి ఎవరిది? శివునిది కదా. అలాగా ఒక్కొక్క ఇంద్రియాన్ని భావిస్తూ, నా చేతిలో ఉన్నటువంటి శక్తి నువ్వే, నా కంటిలో ఉన్న చూపు అనే శక్తి నువ్వే, నా చెవిలో ఉన్న శక్తి నువ్వే, అఖండ ఆత్మశక్తే వ్యాపించింది అని అంతా నువ్వే 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 అని ఒక్కొక్క ఇంద్రియంలో శివుడే 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 అని భావిస్తే, శివుడే నా కంటిలో చూపుగా, నా చెవిలో వినుకిడిగా ఉన్నాడని భావిస్తే నీ శరీరం అంతా ఏమైపోయింది? శివమయమైపోయింది. అదే న్యాసం అంటేనండి. మహన్యాసం యొక్క భావం అది. అంతేకాని అక్కడ మంత్రన్యాసం, మంత్రాలు వచ్చా తంత్రాలు వచ్చా అంటే మంత్రాలు వచ్చి వింటున్నాయి, భావం ఏమి తెలియట్లే. మహన్యాసం అంటే నీ లోపలున్న శివశక్తి నువ్వు జాగృత పరుచుకో. అలా కాకుండా కేవలం దేహదృష్టితో చూస్తున్నావు, శివదృష్టితో చూడు దేహాన్ని. ఎంత గొప్ప మాట చెప్పాడు. శివుడే లేకపోతే దేహంలో శికారం పోయి సకారం వస్తుంది. అంతే కదా. శివం ఎలా అవుతుంది? లోపల శివుడు ఉంటే. ఈ శివుడు తీసేస్తే మొత్తం అయిపోయింది. ఇంద్రియాల్లో ఆయన లీనమై ఉంటేనే ఇది పనిచేస్తుంది. దేహమే నువ్వంటే పోయిన తర్వాత అదే ఉంది. అసలు ఎక్కడికి పోయి ఆలోచించండి. అదే స్థూల సూక్ష్మ కారణ దేహాలన్నింటినీ ఆయన చైతన్యం లీనం అవ్వడం వల్లే పనిచేస్తుంది. ఇలా చూస్తే మీలో ఒకటి, నాలో ఒకటి లీనమై లేదు. మీ అందరిలో ఒకటే ఉన్నది. అందరిలో ఒకటే ఉన్నవాడు శివుడు గనక సర్వం శివమయం జగత్. ఇది తెలిస్తే శివోహం అనే స్థితికి వెళ్ళిపోతాం. అహం శివ, నేననే వెలుగు, శివ అనే జ్యోతిదేనయ్యా అనే భావం మనకు కలుగుతుంది. అప్పుడు మనం ఇదంతా కలిపి శివుడుగా చూస్తున్నాం మొత్తం అంతా. అందుకు ఒక్కొక్కటి ఒక్కొక్క శివలింగంగా చూడాలట. ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క శివలింగంగా చూద్దాం. ఇలా ఎన్నున్నాయో శాస్త్రం చెప్తాం చూడండి. ఇవన్నీ శాస్త్రపరమైన శ్లోకాలే. కర్మ జ్ఞానఖ దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశముక్తిరస్తు మోదాయ. ఈ శ్లోకం అర్థం అవడం కోసం ఉపోద్ఘాతం చూడండి. కర్మ జ్ఞానఖ దశకం. ఖం అంటే ఇంద్రియం అని అర్థం. కర్మ జ్ఞాన ఖదశకం అంటే కర్మ జ్ఞానములని 10 ఇంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఒక్కసారి చూడండి, అవి తప్ప మరేదేనా ఉందా? పొరపాటు పడ్డాను నేను. 10 ఉన్నాయి మన బాడీలో, ఎంత చెప్పుకునే బాడీలో. ఇందాక చెప్పినట్టు కర్మేంద్రియములు 5. అవేంటంటే వాక్, పాణి, పాద, పాయి, ఉపస్థ. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు 5. త్వక్ అంటే చర్మము, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణ ఇత్యాదులు. కనుకనే ఇవి 5 అవి 5 ఇవే ఉన్నాయి బాడీలో. మీరు ఏమి పట్టించుకోకండి. ఈ 5 ఉన్నాయి. ఈ 5 ఎవడున్నాడని చెప్పాము ఇందాక? శివుడు. నేను 5 అన్నాన్ని 10 అనే ఊరుకున్నారు. ఇంకోటి ఉంది లోపల, మనస్సు. అది లేకపోతే ఇవేమీలో. అవునా లేదా? అది కానీ ఇక్కడ పెట్టకపోతే నేను ఎన్ని చెప్పినా చెవులు వినో. ఆయన ఎంత చెప్పాడు కానీ నేనేం వెళ్ళలేదండి. ఏదో ఆవిడ రమ్మంది రైడింగ్కి వచ్చారంట. ఎందుకంటే వాడికి చెవికి ఎక్కలేదు, మనస్సు పనిచేయలేదు. అది ఇక్కడ అర్థం. చెవులు అందరికీ ఉన్న మనస్సు ఉండద్దు కనుక 10 ఇంద్రియాలకు తోడు మరొకటి ఏమిటి? మనస్సు. ఇంతవరకు వచ్చేసాం కదా. ఇందుకు తప్ప మరి ఉందా? లేదండి. ఆ మనస్సుకి ఇంకా పార్ట్లు డివైడ్ చేస్తే బుద్ధి, ఇవి దాని యొక్క పనులు బట్టి పేర్లు మారే కానీ మనస్సు ఒకటే. అంతఃకరణం, ఇవి బహిఃకరణం. బయటికి కనబడేవి బహిఃకరణాలు, లోపల పనిచేసేది అంతఃకరణం. అంతఃకరణలో 4 పార్ట్స్, మనోబుద్ధి అహంకార చిత్తం, కానీ ఒకటేగా. కనుక 10 + 1 ఎన్నయ్యే? 11. ఈ 11 కూడా నడుస్తున్న దేనివల్ల? లోపల ఆత్మ, వాడి జీవుడు అంటాడు. ఇవన్నీ పనిచేస్తున్నాడు. వీడెవడు? 12వ వాడు. ఈ 12 వెలిగిపోతున్న వెలుగు ఎవరు? శివుడు. కనుక ఈ 12 క్షేత్రముల యందు వెలుగుతున్న శివజ్యోతి 12 జ్యోతిర్లింగాలు. ఇది ఇది గ్రహించవయ్యా. ఇది చూపిస్తున్నాడు. కర్మ జ్ఞాన కదశకం. ప్రతిదీ శాస్త్ర సమ్మతమైన నిర్వచనమే చెప్తున్నాం కానీ ఇలా అన్వయించుకోండి ఇష్టానుసారం చెప్పడం కాదు. మనకు తోచిన ఊహ అయినా అది శాస్త్రంలో ఉందో లేదో తెలిస్తే కానీ బయటికి చెప్పకూడదు. అది శాస్త్ర ప్రమాణంతో మన చిట్ట చివరికి శివుడు మనలోనే ఉన్నాడనే భావన ధ్యానము ద్వారా ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాం. అందుకే బాహ్యార్చన చేయాలి, అంతర్గతమైన అర్చన చేయాలి. అందుకే స్వామిని సేవించడం ఎంత సులభమయ్యా అంటే
అంతర్బహి ఆరాధన చేయవచ్చు అన్నారు. రెండూ చేయవచ్చు స్వామి కోసం. ఈ విధంగా మనం లింగతత్వంలో మరొక విశేషానికి వెళ్ళాం. అటువంటి శివలింగానికి నమస్కారం చేసుకుని ఆధ్యాత్మికంగా మనలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలకి నమస్కారం చేసుకుని, అయితే లోపలే ఉంటే బయట క్షేత్రాలు తిరగడం ఎందుకయ్యా అని అనద్దు. బయట క్షేత్రాలు తిరిగితే చేసిన పాపాలు పోయి లోపల ఉన్నవాడిని చూడడం తెలుస్తుందట. ఎందుకంటే నిప్పును చూడాలన్నా నివురు ఊదాలి కదండి. అలాగే లోపల శివుడి చుట్టూ మన పాపపు నివురు పట్టేసింది బూడిద, అది నువ్వు సత్కర్మలనే గాలితో ఊదు, అప్పుడు లోపల శివుడు కనబడతాడు. అందుకు సాధన చేయాలి. అంతేగాని మనసులో ఉంటే చాలదాండి, బయటికి వెళ్ళిన అవసరమా అంటే వాడు ఖచ్చితంగా మనస్సులో లేదని అర్థం. వాడు ఎస్కేపిస్ట్. వాడు మనస్సులో ఉంటే బయటకు చెయ్యకుండా ఊరుకోలేడండి. ఇది తెలుసుకోండి. బయట వేషాలు వేసేవాడికి లోపల ఉండకపోవచ్చు, కానీ లోపల ఉన్నవాడు బయట కూడా వేషం వేస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. వాడు ఆగలేడు. వాడు లోపల బయట ఒకేలా ఉంటాడు. అదే తెలుసుకోవాల్సిన ప్రధానమైన విశేషం ఇది. అది అంతర్గతమైనటువంటి శివతత్వ ఆవిష్కారం. ఇప్పుడు శివుని యొక్క మరొక మూర్తిలోకి మనం వెళ్లే ముందు రుద్రతత్వాన్ని ఒక్కసారి ఆవిష్కరించుకుందాం. నిన్నటి వరకు శివ, శంకర, మృత్యుంజయ పదాలకు అర్థం చెప్పుకున్నాను, రుద్ర శబ్దానికి మనం అర్థం చెప్పుకోలేదు. రుద్ర అంటే ప్రతి వాళ్ళకు భయంకరమైన భావం కలుగుతుంది, రౌద్రం అని, అంతే కదా. కానీ రుద్ర శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. రుద్ర శబ్దం ఒక మహామంత్రం అండి. అందులో అగ్నితత్వము, జలతత్వము రెండు ఉన్నాయి. రుద్ర అనేటువంటి రకార అగ్నితత్వం. ఈ రుద్రతత్వం గురించి ఆలోచించుకోవాలి. శివతత్వం పూర్తిగా వైజ్ఞానికం, తాత్వికం. అందుకే ప్రపంచ శాస్త్రవేత్తలందరూ శివతత్వ ఆవిష్కరణలో ఉన్నతమైన స్థితిని చూపిస్తున్నారు మనకి. ఆశ్చర్యం. అందుకు కొంచెం రుద్ర అనే తత్వం గురించి ఆలోచిద్దాం. ఎంతసేపు రుద్ర అన్నామంటే ఎంత ధన్యులమో మనం. రుద్ర శబ్దానికి ఎంత విశేషమైనది ఉన్నదంటే, ఆ నామం అంటేనే చాలా అనేక పాపములు దహనమైపోతాయట. పైగా తంత్రశాస్త్రాల్లో రుద్ర శబ్దానికి రకరకాల ప్రయోగాలు చెప్పారండి. ఒకటోటి చెప్తాడు, వాస్తు దోషాలు పోవాలి అంటే రుద్ర నామస్మరణ చేస్తే చాలండి. ఇక్కడ నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ. వాస్తు దోషాలు, వాస్తు అంటే ముందు తెలుసుకోండి. వాస్తు అంటే ఈశాన్యంలో గొయ్యి, నైరుతుల రాయి కాదు. అది మాత్రమే కదా. నేను వాస్తుశాస్త్రం నేను అనట్లేదు, చేస్తే చెయ్యొచ్చు కాదన్న. కానీ ఏ ఇంట్లో సదాచారము భగవదారాధన ఉంటుందో అది సరి అయిన వాస్తు. అది ఇల్లంతా అనాచారంతో దురాచారంతో నిండిపోయి అక్కడెక్కడో గోతులు తవ్వి ఇక్కడెక్కడో ఎత్తులు లేపేసినంత మాత్రం వాస్తు సరిపోయింది అనుకోవద్దు. అందుకు వాస్తు పురుష పూజ, వాస్తు ఒక దేవత, అది తెలుసుకోవాలి. నిజమైన వైదిక వాస్తు ఎగరగొట్టేసి ఏవో మాట్లాడుతున్నాం మనం. యోగం కూడా అదే అయిపోయిందని చెప్పుకున్నాం కదా. అసలు పతంజలి యోగం పతనమైపోయి కొత్త యోగాలు తయారయ్యాయి. అదేవిధంగా వాస్తు కూడా అలాగే అవుతుంది. వాస్తు అంటే సదాచారము, భగవదారాధన, అదేవిధంగా దేవయజ్ఞ పితృయజ్ఞాదులు జరిగే ఇల్లే వాస్తు, నిజమైన వాస్తు. అంటే ముందు చెప్పిన గోతులు నూతులు నేను వ్యతిరేకం కాను, అవి ఉండాల్సిందే. కానీ ఇది పద్ధతి, ఇది లేనిదే అది కాదు. అది చెప్పుకోవడం ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ప్రధానంగా వాస్తు దోషం పోగొట్టే శక్తి రుద్రమంత్రానికి ఉందిట. ఒక తంత్రశాస్త్రంలో గొప్ప మాట చెప్పాడండి. మన ఇంట్లో మనం వాస్తునంతటి చూసుకుంటా అంట. అంతేకాదు కొన్ని నెగిటివ్ పవర్స్ వచ్చి పట్టుకుంటాయట ఇళ్లల్లో. మనకు తెలియవు, మనకు తెలియకుండా పట్టుకుంటాయి. తెలిస్తే జాగ్రత్త పడతాం కదా. ఇంకా వాటి బాధ తట్టుకోలేకేవో మనం పరిహారాలు చేస్తా అంటే, ఇన్ని పరిహారాలు ఎందుకయ్యా? ఏ ఇంట్లో నిరంతరం రుద్రార్చన జరుగుతుందో, రుద్రాభిషేకం జరుగుతుందో ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండదు. తెలుసుకోండి, ఇది ప్రధానం. అందుకే ఇంట్లో శివారాధన ఉండాలని పూర్వకాలంలో ఒక శాస్త్రం ఉంది. ఏ ఇంట్లో నిత్యం సూర్యోదయాత్ పూర్వం గృహ సభ్యులు లేస్తారో, ఏ ఇంట్లో ఉభయ సంధ్యల్లో దీపం వెలుగుతుందో, ఏ ఇంట్లో శుచి శుభ్రం ఉంటుందో, ఏ ఇంట్లో శివార్చన జరుగుతుందో, ఏ ఇంట్లో పితృదేవతలను అర్చిస్తారో ఆ ఇల్లు మహాలక్ష్మీ నిలయమని శాస్త్రం చెప్తారు. ఇది అసలు భారతీయుల గృహం అంటే ఇదండి. అందులో శివార్చనకు ప్రధానమైన నియమంగా చెప్పారు. ఎందుకంటే రుద్రుడు సర్వదోష పరిహారకట్ట. అయితే మన ఇంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటామండి. కానీ ఏదో ఆఫీస్ పని మీద ఒక హోటల్కి వెళ్ళాం, ఆ హోటల్లో వాస్తు బాగుంటుందా, ఎన్ని నెగిటివ్స్ ఎక్కడికి వెళ్ళిపోయో మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే ఒక మాట చెప్పాడు. మనం ఎక్కడికైనా కొత్త చోటుకు వెళితేట శ్రీ రుద్రాయ నమః అని 11 మార్లు కానీ అనుకుంటే ఆ దోషం పోతుంది కండి. ఆ చోట్ల ఉన్న దోషం తంత్రశాస్త్రం చెప్తున్న గొప్ప విశేషం ఇది. ఆ రుద్ర నామానికి అంత శక్తి ఉన్నది, సామాన్యం కాదు. అందుకే వేదం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని నమస్తే 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 అని ఎంత చెప్పిందండి. ఇక్కడ మరొక చిన్న అందం మనం పరిశీలిస్తే నమస్కార ప్రియ సూర్య అన్నారు. ఇక్కడ ఎప్పుడు నువ్వు పరిశీలించారు లేదు. సూర్యుడికి నమస్కారం ఇష్టంట, విష్ణువుకి అలంకారం ఇష్టంట, శివుడికి అభిషేకం ఇష్టంట. మరి ఇప్పుడు నమః నమః అన్న నమ్మకం శాస్త్ర ప్రకారం సూర్యుడికి కావాలిగా. మరి నిన్న అందుకే చెప్పుకున్నా సూర్యుడు రుద్రుడు అని. అందుకే నమస్కారం సూర్యమండలాంతర్వర్తే ఆదిత్యుడికి కూడా చేసుకోవచ్చు.
ఆ రుద్ర శబ్దానికి అంత విశేషం ఉంది. ఇప్పుడు రుద్ర శబ్దానికి ఒక్కొక్క అర్థం పరిశీలిద్దాం. రుద్ర అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి, అన్నీ మనకు కావలసినవి. రోదనము కలిగించువాడు రుద్రుడు, ఇది ఒకటి అర్థం. రోదన హేతుత్వా రుద్ర, ఏడిపిస్తాట. మరి ఏడిపించడు, ప్రళయకాలంలో మొత్తం లాగేస్తున్నప్పుడు అందరికీ ఏడిపే. భ్రశ్యత్ దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం అన్నాడు ఇక్కడ. దేవగణములు పితృగణం అందరికీ భయమే ప్రళయకాలంలో. అందుకు ఆయన రుద్రుడే, ఏడిపించువాడు, ఇది ఒక అర్థం. వెంటనే మరొక అర్థం చెప్తున్నాడండి. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా తద్రావయతి న ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. రుత్తు అనగా దుఃఖము, దుఃఖ కారణము. ఆ రుత్తును అనగా దుఃఖమును, దుఃఖ కారణాన్ని ద్రవింపజేయవాడు అనగా నశింపజేయవాడు రుద్రుడు. ఏడుపుని, ఏడుపుకు మూలమైన పాపాన్ని, మనం దుఃఖాన్ని పోగొట్టడం అర్థం. వాడు ఏడుస్తుంటే వాడు కన్నీళ్ళు తుడిస్తుంటే మాత్రం లాభం లేదండి. వాడు ఏడుపు రావడానికి మూలమేదో దాన్ని కొట్టాక మనం కొట్టగలమా? మనకు ఆ శక్తి లేదు. ఏడుపులకు మూలమేది? పాపం, మరొకటి ఏమీ లేదు. ఇదివరకు చేసుకున్న పాపం ఇప్పుడు ఏడుపుగా కనిపిస్తుంది. చెట్టుకు పండు కనబడుతోంది కానీ మూలం కనబడదు. అలాగే దుఃఖం కనబడుతోంది కానీ పాపం కనబడట్లేదు. కానీ అది లేదు, ఇది రాదు. పరమాత్మను ఆశ్రయిస్తే ఏం చేస్తాట? దుంప తెంచుతాట. ఈ దుంప తెంచడం కూడా అద్భుతమైన తెలుగు మాట. ఈ మాట చెప్పగానే కొందరు నవ్వారు, అంటే తెలుగు తెలిసిన వాళ్ళు. రేపు పొద్దున్న వీళ్ళు నవ్వేవాళ్ళు కూడా పోతారు. భాష తెలియదు, ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియాలి. ఇది భాష నేర్చుకుంటే రాదు, భాషతో బతికితే వస్తుంది. బతకాలండి భాషతో. దుంప తెంచడం అనే మాట తెలుగులో భలే ఉందండి. దుంప అంటే రూట్, దుంప తెంచడం అంటే రూట్ తీసేస్తున్నాను అర్థం. అది ఆ అర్థంలో వాడారు ఇక్కడ. కనుక శివుడు దుంప తెంచుతాట. దేనికి? దుఃఖం అనేటటువంటి చెట్టుకి దుంప అయిన పాపాన్ని తెంచేస్తాట. ఎప్పుడైతే రూట్ తెంచేసారో మరి మొలకెత్తదు, అది విషయం. అదే ఒక్క చెట్టును కొట్టామనుకోండి, రూట్ వదిలేస్తే మళ్ళీ మొలకెత్తుతూ ఉంటుంది. అందుకే మనం చెట్లు కొట్టే వాళ్ళని దుంప తెంచదు, దుంప ఆయనే తెంచగలట. అక్కడ ఏడుపు మనం తీర్చామంటే దుంప తెంచట్లే, పరమేశ్వరుడు ఒక్కడే దుంప తెంచుతున్నాడు. అంటే దుఃఖానికి, దుఃఖమూలమైన పాపాన్ని నశింపజేసేవాడు ఆనందమూర్తి, ఆనందదాత, ఇది అర్థం. ఇందాక మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఏం చెప్పాం? ఏడుపు తీసేస్తాట. రెండు ఆయనేనా? ఏడుపు ఇచ్చేవాడు ఆయనే, ఏడుపు తీసేవాడు. ఒకే నామానికి రెండు అర్థాలు, రెండు డిఫరెంట్ అర్థాలు, సెల్ఫ్ కాంట్రడిక్టరీ, ఒకదాని కూడా విరుద్ధార్థం. కానీ రెండు అర్థాలు ఒకే నామానుకున్నాయి. ఇదేమైనా న్యాయమేనా అంటే పూర్తి న్యాయమేట. ఎందుకంటే రెండు పనులు ఒకడే చేస్తున్నాడు కనుక ఒకడి పేరుకే రెండు అర్థాలు. ఎందుకంటే ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ఈ పని చేయగలటండి. ఒక రాజు ఉన్నాడు, పాలన చేస్తూ ఉన్నాడు. తన పాలనలో ఉన్నటువంటి దుర్మార్గులు, అధర్మపరులు ఉంటే శిక్షిస్తాడు. ఆ పాలనలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవడైనా వెళ్ళిపోతుంటే వాడికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చుతాడు. ఇది ఒక కింగ్ మాత్రమే చేయగలడు, ఒక పాలకుడు మాత్రమే చేయగలడు, ఇంకెవడికి లేదు. అదేవిధంగా పాపానికి శిక్ష వేయాలన్నా, పుణ్యానికి ఆనందం కలిగించాలన్నా లోకానికి ఎవడు పాలకుడు వాడు మాత్రమే చేయగలడు. అందుకే లోక పాలకుడైన పరమేశ్వరుడికి రుద్ర శబ్దం సరిపోయింది. ఇది తెలుసుకోవాల్సింది. పైగా ఏడిపించేవాడు ఆయనే కనుక ఏడుపు తీసేవాడు ఆయన. ఇదేదో బాగుంది. అందుకని ఒకడు ఏడిపిస్తే ఇంకోటి పోగొడతాను అనుకున్నాడు అనుకోండి, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే మహాప్రమాదం. అందుకే కొట్టేవాడే రక్షించేవాడైతే అంతా బాగుంటుంది. అని కొడుతూ ఉంటాడు కర్రతో. ఎందుకయ్యాడు? తప్పు చేసావని. ఇంకెప్పుడు చేయనయ్యా, క్షమించవయ్యా అంటే వెంటనే విత్డ్రా చేసేస్తాడు. అదే పరమేశ్వరుడు ఇక్కడ. అందుకు నువ్వు ఆయుధం పట్టుకు నిలబడ్డావు స్వామి నన్ను శిక్షించడానికి. నేను చేసిన పాపం వల్లే నువ్వు ఆయుధం వేశావు. నాకు తగులుతున్న ఆయుధం కనబడుతుంది కానీ ప్రయోగించిన వాడు కనబడట్లేదు. అవునా లేదండి? మనకి దుఃఖం అనే బాణం తగులుతుంది కానీ వేసిన వాడు ఎవడో ఆలోచించట్లేదు. మనం బాణం తగిలింది అంటున్నాం కానీ వేసిన వాడు ఎవడు? ఇదే నేను శాంగధనువు గురించి చెప్పేటప్పుడు విష్ణు శాస్త్రంలో చివరి రోజు చెప్పినట్టు నాకు గుర్తు. చివరి రోజు అంటే ఏడాది క్రితం కాదండి, మొన్ననే. గుర్తుందా? కాలం అనే ధనస్సు ద్వారా అనుభవాలనే బాణాలు వేసేవాడు ఎవరు? విష్ణువైనా రుద్రుడైనా ఒక్కడే పని. అందుకే నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. వేదం దృష్టిలో ఇద్దరు లేరు, ఒక్కరే తెలుసుకోండి. వేదం దృష్టిలో ఒక్కడే పరమాత్మ. ఉపాసనా మార్గాల్లో పద్ధతులు ఏర్పడ్డాయి కానీ తత్వం మాత్రం ఒకటి తెలుసుకుంటే మళ్ళీను పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్నాడండి. పట్టుకుని బాణాలు వేస్తున్నట్ట. మనకు బాణం కడబడి వణికిపోతున్నా గజగజ గజగజ. బాణం చూసి వణికిపోవడం ఎందుకు? నువ్వు కొద్ది ధైర్యం తెచ్చుకో. బాణం దేనికుందో ధనస్సుకు చూడు. అబ్బా, బాణానికి మూలం ధనస్సు, ధనస్సుకు మూలం చెయ్యి. చెయ్యి ఎవడిది? వాడు. అప్పుడు నీకు బాణం నుంచి దృష్టి ఎవడి మీదకి వెళ్ళిపోయింది? పట్టుకున్న వాడికి మీద వెళ్ళిపోయిందా? అలాగే నువ్వు పొందుతున్న అనుభవం చూసి విలవిల్లాడడం కాదు, ఈ అనుభవాలన్నీ ఇచ్చే కాలాన్ని చూడు. కాలం కూడా ఎవడి చేతిలో ఉంది? ఆ పరమేశ్వరుని చూడు. ఎప్పుడైతే ఆయన్ని చూసి ఆయన పాదం పట్టుకున్నావో ఆయన దయతో వెనక్కి లాగిస్తాడు ఆయుధాన్ని.
ఆయనే లాగలడు. ఇంకెవరు వెనక్కి తోసి లేకపోతే నేను లాగేస్తానని ఎవడు లాగలేడు ఆయన ఆయుధాన్ని. ఆయనే వెనక్కి లాగలడు. ఇప్పుడు నేను చెప్పిందంతా మొదటి మంత్రం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః. నేను అర్థం కోసమే చదివాను కనుక స్వరం చెప్పలేదండి. ఓ రుద్రా, నువ్వు నేను చేసిన పాపం బట్టి కోపగించుకున్న నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనుస్సుకు నమస్కారం, ధనుస్సు పట్టుకున్న నీ చేతికి నమస్కారం, నీకు నమస్కారం. నీకు దగ్గర ఆగిపోవాలి మనం. అంటే మన అనుభవాలను దాటిపోయి పరమాత్మ దగ్గర ఆగిపోయాం అనుకోండి, నీకేమున్నది? వెంటనే దయామయుడు ఆయన ఏం చేస్తాడంటే తన ఆయుధాలను తానే వెనక్కిలాగా అనుగ్రహిస్తాట, లేదా అదే ఆయుధంతో మనం రక్షిస్తాట. ఆయన ఆయుధాలు పారేయక్కర్లేదుట. అందుకే నువ్వు ఆయుధం లేకుండా వస్తే మాకే బాగోదు, ఏదో ఒకటి పట్టుకురా. అందుకే పరమే వృక్ష ఆయుధ నిధాయ, ఎలా రావాలంటే పినాకం బిభ్రదాగహి వికిరిత విలోగిత అని ఎంత చక్కగా ప్రార్థించారు. ఆయన ఆయుధం పట్టుకున్న మన రక్షకే. ఇలాగా అనుభవాల నుంచి పరమాత్మను ఎలా చూడాలో చూపిస్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే మన దుఃఖం అనుభవిస్తున్నామన్నా సుఖం అనుభవిస్తున్నామన్నా శక్తి లేకపోతే రెండూ లేవు. నిమరాలన్నా శక్తి ఉండాలి, కొట్టాలన్నా శక్తి ఉండాలి. సుఖ దుఃఖాలు రెండు శక్తి లేకపోతే లేవు గనక, శక్తి ఆయనది గనక శక్తివంతుడైన పరమేశ్వరుని ఆశ్రయించడం అనే రుద్రతత్వాన్ని మనం పరిశీలించుకోవాలి. రుద్రుడు అనగా ఇప్పుడు రెండు అర్థాలు తీసుకోవాలి. ఏడిపించేవాడు ఆయనే, ఏడుపును పోగొట్టేవాడు ఆయనే. ఇవి రెండు అర్థాలు. మూడవ అర్థంలో కడదాం చూడండి. రుత్య రుతం. రుతం అంటే నాదంట. ఏ నాదం? రుతం వేదనాదం. వేదనాదమే కదా. రుత్యా వేదనాదేన ప్రాప్య ఇది రుద్ర. ఇది చెప్తున్నారు ఇక్కడ. వేదము ద్వారా తెలియబడే పరతత్వము రుద్రుడు. ఇది ఒక అర్థం అండి, అద్భుతమైన అంశం ఇది. అదేవిధంగా మరొక అర్థాన్ని చెప్తున్నారు రుద్ర శబ్దానికి. రుజాం ద్రావయతి ఇది రుద్ర. రోగములను నశింపజేయువాడు. అందుకే భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఇటు అటు ఆలోచించకుండా రుద్రాభిషేకాలు చేసుకుంటూ వెళ్ళాలండి. నిత్య శివార్చన చేసిన వాడికి రోగాదుల తీవ్రత ఉండదు, తెలుసుకోండి, ఇందులో సందేహం లేదు. అది ఒకవేళ సహజ మరణం వచ్చినా వాడు ప్రారంధం తీరిపోయి దుర్గతి ఉండదు, సద్గతికి వెళతాడు. అందుకే శివభక్తి కలవారికి చెడిపోవడం అనేది లేదు. సర్వ దుఃఖాలని రోగాల్ని పొడతాట. రోగాలు రెండు రకాలండి, ఆది వ్యాధి. ఆది అంటే మనస్సుకు వచ్చే జబ్బులు, వ్యాధి అంటే శరీరానికి వచ్చే జబ్బులు. ఇవి ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టలేము. ఇంకా శరీరం జబ్బులకైనా రికార్డు ఉందేమో కానీ దాన్ని బాగా కష్టం. అది కనుక ఈ రెండు రకాల రోగాల్ని పోగొట్టగలిగే శక్తి రుద్రనామానికి ఉన్నది. అందుకే రుద్ర శబ్దం ఇంత విశేషంగా శాస్త్రములు మనకు చెప్పబడుతున్నాయి. ఇంకా రుద్ర శబ్దంలో అర్థాలు పెడితే చాలండి. రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతీత రుద్ర అన్నారు ఇక్కడ. ఇది హై ఫిలాసఫీలో చెప్తున్నాడు. ఓం మన అన్నప్పుట్ట వినబడేవి మూడేట. ఆ మూడు మన అన్నప్పుడు ఎక్కడ స్పందన వస్తుందో తెలుసా? మన షట్చక్రాల్లో రెండు చక్రాలకు ఒక చోటకు స్పందన వస్తుందండి. అది పట్టుకుంటే ఓం అన్నప్పుడు, ఆ అన్నప్పుడు బ్రహ్మగ్రంథి, ఊ అన్నప్పుడు విష్ణు గ్రంథి, అన్నప్పుడు రుద్రగ్రంథి. ఇవి వినబడేవి మూడు. ఇంకా సూక్ష్మంగా 8 సౌండ్స్ ఉంటాయట, మామూలు కంటికి వినబడవు. ఓం అన్నప్పుడు పైకి వెళ్ళిపోతే అది తురీయం అంటాం. ఆ తురీయంలో 8 సౌండ్స్ ఉంటాయటండి. దానికి శ్రీ విద్యలో కూడా దానికి గొప్ప స్థానం ఇచ్చారు. అది మనోన్మని, రోధిని, ఇలా వెళ్తూ నాద నాదాంతాను మొత్తం 8 అవి. ఆ 8 ఈ 3 కలపండి ఎన్నయ్యే 11. అందుకే ఇవే ఏకాదశి రుద్రుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఓంకారంలో ఉన్న 11 భాగాలు ఏకాదశి రుద్రుడు. ఓంకారమే రుద్రుడు. రుద్రుడు అనగా నాదమూర్తి, నాదము ద్వారా తెలియబడే పరమాత్మ. ఇది మరొక అర్థం. ఇప్పుడు ఇన్ని అర్థాలు చెప్పుకున్నాం కదా, ఏ అర్థం తీసుకుందాం? ఇంత ఆలోచన ఎందుకు మాట్లాడితే సంతోషం. అన్ని అర్థాలు తీసుకుందాం, సరిపోయింది కదా. కనుకనే రుద్ర అనే నామంలో ఇంత ఉంటుంది. అంతే కదా, రుద్రులో అగ్నితత్వం బాగా ఉందండి. అగ్నికి గొప్ప లక్షణం ఉంది, మెల్ట్ చేస్తాడు. ఆలోచించాడు, కరిగించుతాడు అగ్ని. అందుకే శివుడు అగ్నిట, రుద్రుట. మరి చల్లదనం అదే ఆయనేట. నమ సోమాయ చ రుద్రాయ చ. సోమము ఆయనే, రుద్రుడు ఆయనే. అగ్నిస్వరూపుడు రుద్రో యయేషదగ్ని. మనం చెప్పుకున్న అగ్నిహోత్రం గురించి మాట్లాడేటప్పుడు హనుమంతుడి గురించి చెప్పినప్పుడు చెప్పాం, గుర్తుందా? అగ్నిహోత్రమే రుద్రుడు అని చెప్పుకున్నాం. శివుడు రుద్రుడు. అందుకే మొదట వచ్చిన అగ్ని ఆయనే. మరి చల్లదనం అది కూడా ఆయనేట. రెండు ఆయనే. అది అగ్ని సోమాత్మకం జగత్తునకు ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఇచ్చిందండి వేదం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎందులో ఇక్కడ సైన్స్ టెంపర్మెంట్, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు ఇంకా పట్టుకోవాలి దీన్ని. అగ్ని సోమాత్మకం జగత్ ఏమి ఫార్ములా వచ్చిందండి ఇక్కడ అంటే అగ్ని సోమము ఈ రెండిటితోనే ప్రపంచం ఫార్మ్ అయింది. కానీ ఇది ఆలోచించాలి. అందుకే మనం అగ్నిహోత్రంలో సోమం వేస్తాం, ఆజ్యం వేస్తే మళ్ళీ జ్వలిస్తుంది అది. ఇప్పుడు అగ్నికి సోమము, సోమానికి అగ్ని ఆధారం ఆధేయం అయిపోయి ఇప్పుడు నెయ్యి వెయ్యాలి అంటే నెయ్యి సోమము,
అది ద్రవరూపం, అది అగ్నిలో వేస్తున్నాం. నెయ్యి రావాలంటే అగ్ని ఉండాలి, అగ్ని జ్వలించాలంటే నెయ్యి ఉండాలి. అయ్యి అగ్నిశోమములు ఎవడు విడదీయలేడయ్యా అని చెప్పాడు. అగ్నిశోమం అనే ఫార్ములా చూడండి, కొంచెం మీరు లౌకికంగా ఆలోచించండి. సృష్టిలో రెండే ఉన్నాయి, వేడి చలువ. ఇంకేమైనా ఉన్నాయా? వీడి ప్రపోర్షన్స్లో తేడాలు వస్తూ ఉంటాయి. తీవ్రమైన వేడి, తీవ్రమైన చలువ. కానీ కేవలం వేడి ఉన్న ప్రమాదమే, కేవలం చలువున్న ప్రమాదమే. అందుకు కొన్ని గ్రహాల్లో మనం బతకలేం, ఆ వేడి తట్టుకోలేము. కొన్ని గ్రహాల్లో బతకలేం, సోమం ఎక్కువ, చలువ ఎక్కువ. చలువున్న సృష్టి లేదు, ఎక్కువ వేడున్న సృష్టి లేదు. ఈ రెండు కలిసి సమపాళ్లలో భరించగలిగితేనే సృష్టి. ఎక్కువ వేడి ఉంటే కొన్ని పుట్టుకలు ఉంటాయి, ఎక్కువ చలి ఉంటే మరికొన్ని పుట్టుకలు ఉంటాయి. కానీ చలి ఉన్న చోట వేడి ఉండాలి, వేడి ఉన్న చోట చలువు ఉండాలి. ఈ రెండు లేకుండా లేదు. అంటే అగ్నితత్వం శివుడు, సోమతత్వం అమ్మ అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నేను మనం చెప్పేటప్పుడు అభిషేకం చేయబడుతున్న లింగాన్ని ధ్యానించు అన్నారు. అస్తోకాప్లుతమే కమీశమనిషం అని. అమ్మ అంటే చలువండి, అయ్యి అంటే వేడి. అంతే కదండి. లోకంలో కూడా అమ్మ అంటే చల్లగా అనిపిస్తుంది, అయ్యి అంటే కొంచెం వేడిగానే అనిపిస్తుంది. భావం లేదు ఉంది. కనుక రెండు ఒకదాని వల్ల ఒకటి ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ రెండు కలిపి శివపార్వతులు అని మనం అంటున్నాం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం ఇది. అందుకే సోమ అంటేనే సా ఉమా సోమ అన్నారు ఇక్కడ, అదొక అర్థం. అందుకే మనకి ఇద్దరు కావాలి కదా, అమ్మ అయ్యా, చలువ వేడి రెండూ కావాలి. అంతేగాని చల్లగా ఉండాలండి అని ఎప్పుడు అనిపిస్తుంది? వేడి బాగా ఉన్నప్పుడు. వార్మ్ వెల్కమ్ కావాలనిపిస్తుంది ఎప్పుడు? చల్ల బాగా ఉన్నప్పుడు. అందుకే బ్రిటిష్లో వార్మ్ వెల్కమ్, అది ఇండియాలో మీరు వార్మ్ వెల్కమ్ అంటే బాధ. ఆ మాట అక్కడ అందరూ చల్లగా వచ్చేయండి అంటారు. అక్కడ చోటు బట్టి ఏది లేదో అది కావాలనిపిస్తుంది. ఏం చేస్తాం? మనకైతే రెండూ కావాలని తెలిసింది. రెండూ కావాలని అనగలం కానీ తయారు చేసుకోగలమా? రెండు ఏ పోర్షన్లో రావాలో కూడా మనం డిసైడ్ చేయలేము. అందుకే వాళ్ళిద్దరిని దండం పెట్టుకుంటే ఎప్పుడు ఏది కావాలో అదే వాళ్ళు చూసుకుంటూ ఉంటారట. అగ్ని సోమములతోనే ఔషధులు, ఆహారాలు అన్నీ తయారవుతాయట. అందుకే ఈ సూత్రం అంతా కలిపితే యజ్ఞం అండి. యజ్ఞంలో మనం అగ్నిశిఖలు రగుల్చుతాం, అవునా లేదా? దానిలో ఏం వేస్తాం? సోమం వేస్తాం. వేస్తే ఏమవుతుంది? సర్వదేవతల శక్తి దానిలో జనరేట్ అవుతుంది. కనుక సర్వదేవతల శక్తి జనరేట్ అవ్వడానికి కారణం ఏమయ్యే? అగ్నిశోమమే. మీరు పరిశీలించండి. ఈ అగ్నిశోమంలో అగ్నిహోత్రానికి ఎన్ని ముఖాలు ఉంటాయో మీరు చూడండి. అగ్నిహోత్రం ముందు 4 దిక్కుల్లో ఉంటుంది కనుక 4 ముఖాలు, పైకి జ్వలిస్తూ ఉంటుంది కనుక 5 అయింది కదా, 5 ముఖాలు. లోపల వేస్తున్న సోమం ఎన్ని ముఖాలు? ఒకటే ముఖం దానికి. అది డౌన్వర్డ్ ఫేసింగ్, ఇది అప్వర్డ్ ఫేసింగ్ కనుక కిందకు వస్తుంది. అది కనుక కిందకి పడుతున్న సోమానది ఒక ముఖం, ఈ 5 ముఖాలు. అదే శివుడు పంచముఖుడు, అమ్మవారిది ఒక ముఖం. తెలిసింది కదా. ఈ రెండు కలపండి ఎన్ని అయ్యాయి? అందుకే సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలు. యజ్ఞతత్వమే సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు అర్థమైందా మన దేవతలు అంటే ఏమిటో? అంతేగాని బిఫోర్ 2000 ఈ దేవత ఉండేవాడు కాడు. వేదకాలంలో అది లేదు, పురాణంలో కనిపిస్తుంది. పనికి మన పిచ్చి రీసెర్చ్ కాదని చేయవలసినది. అందులో డెప్త్ ఆఫ్ ఫిలాసఫీ ఇది తెలుసుకుని మీరు చెప్పండి, అది తెలుస్తుంది. అందుకే ఈ అప్వర్డ్ ఫేసింగ్ అయినటువంటి త్రికోణాన్ని శివ త్రికోణం అంటారు. ఇక్కడ గీయండి మీరు, చేతుల పేపర్లు ఉంటే శివ త్రికోణం, అప్వర్డ్ ఫేసింగ్ అయిన త్రికోణం. డౌన్వర్డ్ అమ్మవారు కదా, కింద గీయండి, రెండు కలపండి. కలిపితే ఎన్ని త్రికోణాలు ఏర్పడతాయి? షట్కోణం ఏర్పడుతుంది. అదే సుబ్రహ్మణ్యుడు. మళ్ళీ ఆలోచించండి ఇక్కడ. అంటే జామెట్రికల్ ప్రజెంటేషన్ అది. ఇది యజ్ఞపరమైన ప్రజెంటేషన్. ఇది యజ్ఞం ద్వారా అనేక దేవతలు ఉత్పన్నమవుతారు. ఆ దేవతలందరికీ ఎనర్జీ వస్తుంది. కానీ ఇంత ఎనర్జీ రావడానికి, దేవతలకు ఎనర్జీ రావడానికి ఏది కారణం? యజ్ఞం కదా. కనుక దేవసేనాపతి సుబ్రహ్మణ్యుడు. ఇది దీనికి అర్థం చేసుకోవాల్సింది. ఒక్కొక్క దానికి ఏమి లింక్ చెప్పాడు చూడండి ఇక్కడ. ఇది గమనించుకోవాల్సిన అద్భుతమైన అంశం మనకి. కనుకనే రుద్రుడు ఆ అగ్నిట, ఆ వేడిని కరిగించేస్తాడండి. భక్తిపరంగా ఈ రుద్ర శబ్దాన్ని ఒక్కసారి భావన చేద్దాం. మన దగ్గర ఒక నెయ్యి ఉంది కండి, కానీ పేరుకుపోయింది. అది యజ్ఞం దగ్గరికి ఎవడైనా నెయ్యి డబ్బా తెచ్చాడు అనుకోండి, పేరుకుపోతే ఏం చేస్తారండి? ఎక్కడ కరగబెడతారు? స్టవ్ మీద కరగబెట్టి తీసుకురా అనరు, అక్కడే పెడతారు. కానీ నిప్పులో వేయరు, పక్కన పెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? కొంచెం భావించండి ఎంత అందంగా ఉంటుంది. అది భావిస్తే భగవంతుడు అని చెప్పుకుంటాం. ఒక పాత్రలో పేరుకుపోయి నెయ్యిని పెట్టి ఆ సెగ తగలాలి. ముందు అగ్నిలోకి వెళ్ళక్కర్లే, ఆ సెగ తగిలితే ఏమవుతుంది? ఇది కరిగిపోతుంది. కరిగేకి ఏం చేస్తారు? అందులో వేసేస్తారు. వేస్తే ఏమైంది? అది అగ్ని అయిపోయింది. అర్థమైంది కదా. అలాగే మనల అహంకారం ఒక పేరుకుపోయి నెయ్యిలో ఉంది. దీనిని శివాగ్ని సెగ తగలనివ్వన్నాడు. అంటే శివ భావన, శివుడి గురించి తలంచుకో, శివుడి గురించి అనుకో. ఒక వేడి తగిలినట్టు తగులుతుంది, అగ్ని కాదు. శివ భావన సెగ. ఈ సెగ తగిలితే నీళ్ళు అహంకారకు నెయ్యి కరిగిపోయింది. కరిగేకి ఏం చేసావు? దాన్ని శివార్పణం, శివుడికి అర్పించు. అర్పిస్తే ఏమైంది? అది
శివోహం అయిపోయింది. ఇదండి మొత్తం అభిషేకం యజ్ఞం అంతా ఇందులో తాగదండి. ఇది గ్రహించవలసినది. కానీ అహంకారపు నెయ్యి కరిగి శివభక్తితో కరిగిపోయి శివార్పణమై శివోహం అనే స్థితికి వెళ్ళిపోతుంది. మొత్తం ఇందులో మనం గమనించుకోవాల్సిన అందం అంతా అక్కడ దాగి ఉంది. రుద్రతత్వం అంటే ఇంత విశేషంగా కనబడుతోంది. రుద్రులు 11 మంది కదా. ఈ 11 మందికి పురాణాల్లో అనేక పేర్లు ఉన్నాయి. ప్రధానంగా పేర్లు చెప్పాలంటే కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజయ్ కపాత్, అహిర్బుద్ధ్రియుడు, శంభుడు, చండుడు, భవుడు. 11. ఈ 11 రుద్రనామాలు. అయితే కొన్ని పురాణాల్లో మరికొన్న 11 కనబడుతున్నాయి. ఇవి చూస్తే మనకి ఏంటండి, మీ పురాణాల్లో ఒకరితోట ఒక్కొక్కలా చెప్తారు అంటాం. ఒకే మనిషిని ఒక ఆయన మూర్తి అని పిలుస్తాడు, ఇంకో రమణ అని పిలుస్తాడు. అసలు పేరు రమణమూర్తి. ఇంకో ఆయన తెల్లగా ఉంటాడైనా తెల్ల అంటాడు. అన్నీ ఆయన. మొన్న ఎవరో చూపించారు, ఏదంటే ఒక టెన్నిస్ బాల్ చూపించారు. పిల్లాన్ని అడిగారు ఇది ఏమిటంటే ఆరెంజ్ బాల్ అన్నాడు. ఆయన అన్నాడు టెన్నిస్ బాల్ అన్నాడు. 3 ఆయన ప్లాస్టిక్ బాల్ అన్నాడు. 3 దానివే. అలాగా ఒకదానికి ఇలా కూడా పిలవచ్చు అని శాస్త్రం చెప్పిందే కానీ పరస్పర విరుద్ధం కాదు. ఇది తెలియాలి. ఎందుకంటే మనకి రంధ్రాన్వేషణ ఎక్కువ సత్యాన్వేషణ కట్టి, అందువల్ల ముందు ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తుంది. బాధ నెగిటివ్ థింకింగ్తో కూర్చుంటారండి. దాన్ని ఏం ఎక్కదట. కలియుగంలో అది ఎక్కువట. పాజిటివ్ థింకింగ్ ఉండదు, పాజిటివ్ లిజనింగ్ ఉండదుట. ఆ ఓపెన్ మైండ్తో హాయిగా వింటే ఎంత ఆస్వాదించచ్చండి. ఈ పనికి మన కొడవళ్ళు వచ్చి కొడుతూ ఉంటాయి. అది వచ్చిన బాధ. అది మనలో పుట్టినవి, ఎవడో పుట్టించినవి 2 రకాలు. కనుక ఇవన్నీ దోషాలు. సరే, మొత్తానికి ఇప్పుడు మనకి ఏకాదశి రుద్రులు అంటే తెలుస్తున్నది. అయితే ద్వాదశాదిత్యుల్ని లోపల చూపించాను కదా, మరి ఏకాదశి రుద్రులను చూపించద్దు లోపల. చివరికి శివుడు తప్ప మరొకటి లేదు అనిపించాలండి. కనీసం వింటున్నది చెప్పాను. కనీసం అంతా శివమని తెలిస్తే ఇంకా దుఃఖం ఎక్కడుంది చూడండి. ఇది ఈ రుద్రతత్వం యొక్క ఫిలాసఫీ చాలా విశేషం. ఇప్పుడు ఏకాదశి రుద్రులు ఎక్కడున్నారో చెప్పుకుందాం. ద్వాదశాదిత్యులు గుర్తున్నారు కదా, అది అలాగే ఉంచుకోండి. అది డస్టర్తో చేరిపి అక్కడ రాయద్దు, కింద రాసుకోండి. ఇంద్రియ స్థానములన్నీ లింగములైపోయాయి. ఇప్పుడు ఏకాదశి రుద్రులు ఎక్కడున్నారు అంటే మళ్ళీ దీనికి వేద ప్రమాణమే, ప్రతి శాస్త్ర ప్రమాణం. ప్రాణావావ రుద్రాహ శాస్త్రం అంట. ప్రాణములే రుద్రులు అన్నాడు ఇక్కడ. అందుకే నమోరు జ్యేష్ఠాయ చ శ్రేష్ఠాయ చ అని మనం చదువుతున్నాం రుద్రంలో. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. వేదంతా లింక్ చూడండి ఎంత గొప్పగా ఇస్తున్నాడు. ప్రాణద ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ఠ. సరిగ్గా వేదంలో మరొక మంత్రం ప్రాణావావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ. ప్రాణముల దగ్గరే జ్యేష్ఠ శ్రేష్ఠ అని వేదం వాడింది. అదే క్రమం విష్ణువు సహస్రం తీసుకున్నాడు. వేదముల నుంచి విష్ణు సహస్రం డిరైవ్డ్. ఇక్కడ జ్యేష్ఠాయిచ శ్రేష్ఠాయిచ అంటే మనలో ఉన్న ప్రాణములు జ్యేష్ఠములు శ్రేష్ఠములు. అవే పెద్దవి, అవే శ్రేష్టం. ఇంత శరీరానికి అదేనండి ప్రధానం. అందుకే చాలామంది ప్రాణమే ఆత్మ అనుకుంటారు. అది కొంత నయం. ఇందాక చెప్పినట్టు గోడే వెలుగు అనుకున్నాడు ఒకడు, టేబుల్ వెలుగు అనుకున్నాడు ఒకడు, అద్దం వెలుగు అనుకున్నాడు ఒకడు. వీడు కొంచెం కరెక్ట్. ఎందుకు చెప్పండి? అద్దం నుంచి కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది కనుక కొంత చెప్పగలిగాడు. ప్రాణం దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు అద్దం దాకా వచ్చి ఆగిన వాళ్ళండి. అది కూడా కాదుట. ప్రాణానికి కూడా ప్రాణం ఇచ్చేవాడు ఉన్నాడు. ప్రాణశ్య ప్రాణ ఉపనిషత్తు చెప్తుంది. ప్రాణానికి ప్రాణం. ఇవన్నీ మన సినిమా టైటిల్స్ కనబడుతుంటాయి. కానీ ప్రాణానికి ప్రాణం పరమేశ్వరుడే. లోకంలో మాత్రం ప్రాణేశ్వరి ప్రాణేశ్వర. ఎవడి ప్రాణాలకి ఎవడు ఈశ్వరుడు లేడు. వాడి ప్రాణాలకి వాడే ఈశ్వరుడు కాడు. ఇంకోటి ప్రాణాలకి ఎలా ఈశ్వరుడు అవుతుంది? కాదు, కుదరదు. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణ తల్లి ఒక్కతేనండి, లేదా మా తండ్రి. విష్ణు విష్ణు విచక్రమే త్రేధానదిపదం. మొత్తానికి ప్రాణాభావ జ్యేష్ఠ శ్రేష్ఠ అన్నారు. ప్రాణాలు రుద్రుడే. అయితే ఈ ప్రాణాలు సరిగ్గా అనుకూలిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ప్రాణం తేడా చేస్తే అనారోగ్యాలు కలుగుతాయి. అంతే కదా. ప్రాణశక్తి ప్రసరణ సరిగ్గా లేకపోతేనే కదండి శరీరాదులకి దెబ్బ. అందుకే ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్. ఈ ప్రాణశక్తిని మనం ఉపాసించాలన్నారు. ఈ ప్రాణాలు ఎన్ని ఉన్నాయి మనలో? పంచప్రాణాలు. ఇది మనకి పంచప్రాణాల పేర్లు తెలియకపోయినా పంచప్రాణాలని మాట ఉంది. వాడు నా పంచప్రాణాలండి ఇలాంటి మాటలు కనీసం పదాలైనా మిగిలే. అది భారతీయ సంస్కృతిలో వేద పదాలు కలిసిపోయాయండి ఇక్కడ. అందుకే భాషను బతికించుకుంటే అన్నీ బతుకుతాయి. ఇది తెలుసుకున్నాడు కలిపురుషుడు. అందుకే భాష మీద వేటు వేద్దాం అనుకున్నాడు. మెకాలే రూపంలో భారతదేశంలో ప్రవేశించి మన భాషపై మనకే గౌరవం లేకుండా తయారు చేశాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పటికైనా మేల్కోండి. భాషతో బతకాలి. భాషలో పంచప్రాణాలు.
పంచ ప్రాణాలు ఏమిటో చూడండి, వాడు పేర్లు చెప్తున్నాడు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం. ఇది ఎవరికి ఉంటాయి ఈ ప్రాణాలు? హిందువులకు మాత్రమే కదా, అందరికీ ఉంటాయి. అయితే ప్రాణాల పనితీరు బట్టి 5 ఇప్పుడు నేను వివరించానంటే యోగ శాస్త్రం అంతా దిగుతుంది. మన శివుడు ఇక్కడ ప్రధానం. 5 ప్రాణాలు. వీడికి ఉప ప్రాణములు మరొక 5. ఇవి ఉంటేనే ఆవలింతలు, తుమ్ములు ఇవి వస్తాయట ఆ వాయువుల వల్ల. జీర్ణశక్తి, లోపల మాలిన్యం పోయేవే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవన్నీ వాటి వల్ల. ఈ హెల్ప్ చేసేటువంటి ఆవలింతలు, ఒళ్ళు విరుచుకోవడాలు, వీటికి పనికొచ్చే వాయువులు 5. అవి నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. ఇది తెలిసింది. మొత్తానికి 10 ప్రాణాలు మనలో ఉన్నాయి, లేకపోతే బతుకు మహా కష్టం. కనుక 10 ప్రాణాలు తిరుగుతున్నాయా లేదా శరీరంలో? ఈ 10 ప్రాణాలు సవ్యంగా ఉంటే ఆరోగ్యం, చక్కగా పనిచేస్తే ఆరోగ్యం. ఇవి కానీ చక్కగా పనిచేయకపోతే అనారోగ్యం. కనుక మనకు ఆరోగ్యాలు కావాలంటే ప్రాణాలు బాగుండాలి. ఈ ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయా? అంతే కదా, ఎన్ని కబుర్లు ఆడినా ప్రాణం ఉంటేనే. ప్రాణం మాత్రం మన కబుర్లకు దొరకదు. ఈ ప్రాణములకు మూలమైన మహాప్రాణం ఒకడు ఉన్నాడు లోపల, వాడు పరమాత్మ. వీడెన్నోవాడు 11. ఈ 10 + 1 కలిపితేనే 11. ఈ 11 మనలో ఏకాదశ రుద్రుడు. ఇది పరిశీలించవలసిన ప్రధానత్వం. కనుక ఏకాదశ రుద్రుడు, 12 జ్యోతిర్లింగాలు మనలోనే మనం పరిశీలించుకుంటూ వెళుతూ ఉన్నాం. ఆ కారణం చేత ఏకాదశ రుద్రుడిని ఆరాధన చేస్తే మనలో ప్రాణశక్తులు బాగుంటాయి. ఇది తెలుసుకోవాల్సినది ఏకాదశి తత్వం. ఇన్ని విషయములుగా చెప్తున్నాం. ఇది మన అధ్యాత్మముగా ఉండే రుద్రుడు, 11 ప్రాణములుగా ఉన్నటువంటి వాడు. నేను గుర్తుంది, అధ్యాత్మాది యజ్ఞ చెప్పుకున్నాం. అందుకే రుద్రాభిషేకం చేయడం వల్ల ప్రాణశక్తి గొప్పగా ఉంటుంది. రుద్రుడు అంటేనే ప్రాణశక్తి రూపుడు. కానీ ఏకాదశ రుద్ర తత్వం అంతా మనకి ఇప్పుడు అవగాహన కలిగింది. అయితే పంచముఖుడైన పరమేశ్వరుడు కనబడి బ్రహ్మాదులకి మంత్రోపదేశం చేసి లింగారాధన చేయమని ఆదేశించాడు. శివుడిచ్చిన శక్తితో, నారాయణుడిచ్చిన అనుగ్రహంతో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేట. మొట్టమొదటి మానస సృష్టి చేశాడు. దానితో ప్రజాపతులు వచ్చారు, రకరకాల మహర్షులు. ఇదంతా మనస్సుతో సృజించాడు. ఇలా ఎంతకాలం మనస్సుతో సృజిస్తాను? దీనంతటది నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నట్ట. అనుకుని ఇది నడవాలి అంటే దానికి ఫార్ములా ఏదో కావాలి. దానికి మళ్ళీ పరమేశ్వరుడే. మనకి ఏది చేత కాకపోతే పరమేశ్వర అనడమైనా చేతనవ్వాలండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది. బ్రహ్మగారు అందుకే తన శక్తి మించిపోతే భగవంతుడిని ధ్యానిస్తాడు. అని ధ్యానించాలంటే ఒకటే ఓం లేదా నమశివాయ. అది చెయ్యగానే ఆయనకు ఎదురుగా ఒక కాంతి పుంజం కనబడిందిట. బ్రహ్మదేవుడి ధ్యానానికి ఎదురుగా ఆ కాంతి పుంజం కనబడినప్పుడు ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఆ కాంతి పుంజం క్రమంగా 2 అయ్యిందిటండి. అందులోనే 2 భాగాలు కనబడుతున్నాయి. ఒక భాగం పురుష రూపం, ఒక భాగం స్త్రీ రూపం. బ్రహ్మదేవుడికి కనబడిన మొట్టమొదటి అర్ధనారీశ్వర స్వరూపం. ఈ కాన్సెప్ట్ చూసినా భారతీయ ఋషులు అంత గొప్పవాళ్ళు మనకు అర్థమవుతుంది. ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని శంకరులు చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. నమశివాయై అంటే స్త్రీలింగం, నమశివాయ అంటే పుంలింగం. ఈ 2 అనుకోండి మహామంత్రం. అందుకే అందరికీ ఒక అద్భుతమైన 2 పంచాక్షరి మంత్రాలు శాస్త్రం ఇచ్చింది. ప్రతివారు జపించుకోవచ్చది. శ్రీ శివాయ నమః నమశివాయై. ఇదేనండి. దీనికి మరో అక్షరం కలపద్దు. అవన్నీ కలిపితే మళ్ళీ ఉపదేశాలు అయిపోతాయి. శ్రీ శివాయ నమః నమశివాయై. అది అమ్మది గౌరీ పంచాక్షరి, ఇది శివ పంచాక్షరి. 2 కలిసిపోయి 11 అక్షరాల మహామంత్రం. ఇది సామాన్యం కాదు. నేను ఒక చోట పల్లెటూరులో మామూలు పాలు పోసుకునే రైతులు ఈ 11 అక్షరాలతో అద్భుతాలు సాధించడం కళ్ళారా చూశాను. అంత దివ్యమైనటువంటి మంత్రం అది. అమ్మ అయ్య ఇద్దరు ఉన్నట్ట. కనబడ్డారు ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఆ కనబడిన స్వరూపం ఎలా ఉన్నది? సగం శివుడు, సగం అమ్మ. అమ్మవారు జలస్వరూపం అని చెప్పుకున్నాం కదా ఇందాక, చల్లని ఆవిడ. అందుకే నీలం ఆవిడ. ఈయన అగ్నిస్వరూపం, లోహితం. నీలం లోహితం కలపండి, నీలలోహిత. ఇది నీలలోహిత పరమేశ్వర స్వరూపం, శివశక్త్యాత్మకమైన తత్వం. దాన్ని చూశాడు. నమస్సోమాయ చ రుద్రాయ చ. అది దర్శించి నమస్కరిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అడిగేట పరమేశ్వరుడు, నీకేం కావాలరా అని. ఈ సృష్టి ఏ ఫార్ములాతో కొనసాగాలి అది నాకు తెలియాలి అన్నాడు. అంటే స్త్రీ పుంసాత్మకంగా కొనసాగాలి. స్త్రీ శక్తి, పుంశక్తి. ఇది పుంస్త్వం, స్త్రీత్వం అని అంటున్నాం. స్త్రీ దేహంలో స్త్రీత్వం లేకపోయినా, పురుష దేహంలో పుంస్త్వం లేకపోయినా అది మహారోగం. అవునా లేదా? అది పుంస్త్వ శక్తి శివుడు, స్త్రీత్వ శక్తి అమ్మ. ఈ పుంస్త్వ శక్తి, స్త్రీత్వ శక్తి ఉపాసనే లింగోపాసన, అర్ధనారీశ్వర ఉపాసన. ఇప్పుడు మీరు ఆలోచించండి. అర్ధనారీశ్వర శక్తి అది. దాన్ని నమస్కరిస్తున్నాడు. అంతేకాదు, ఇంకా సైంటిఫిక్ డెవలప్మెంట్ అయిన తర్వాత డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కప్రా, కెనెత్ ఫోర్డ్ లాంటి వాళ్ళు ఒక మాట చెప్పారు. సృష్టిలో ప్రతి పురుష దేహంలో స్త్రీ లక్షణం ఉంటుందట,
ప్రతి స్త్రీ దేహంలో పురుష లక్షణం ఉంటుంది. రెండు కలిసి ఉంటే విడివిడిగా ఉండవు. ఇది అర్ధనారీశ్వరమయం ఈ ప్రపంచం. ఆ తత్వం యుగాల క్రితం భారతీయ ఋషులు కనుగొన్నారు. వారికి నమస్కారం అన్నారు పాశ్చాత్యులు. వాళ్ళని చూశాను మనం నేర్చుకున్నాం. అదేంటి ఎక్కడా లేదు. ఈ రెండు తత్వములే కలిసి ప్రపంచం అంతా ఉంది. అందుకే మహానుభావుడు నన్నయ్య గారు ఋషి వంటి వాడు కనుకనే ఎంత గొప్పగా చెప్పాడో. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు లోకానాం స్థితిమాపకం అవిహితాం స్త్రీపుంస యోగోద్భవం. జగత్తంతా శివశక్త్యాత్మకం. రుద్రో నర ఉమానారీ తస్మై తస్యై నమో నమః. రుద్రో నరః ఉమానారీ, రుద్రుడు పురుషుడు, ఉమాదేవి స్త్రీ, తస్మై తస్యై నమో నమః. రుద్రో విష్ణు ఉమాలక్ష్మి, తస్మై తస్యై నమో నమః. సృష్టిలో చూసే ప్రతి దాంపత్య భాగం ఆది దంపతుల యొక్క కొనసాగింపే కనుక ప్రపంచమంతా స్త్రీపుంసాత్మకమని రుజువు చేసిన ఆది రూపం ఏది? అర్ధనారీశ్వర స్వరూపం. ఇప్పుడు ఒక్క శివుడు రెండై ప్రపంచం వచ్చింది. జాగ్రత్తగా ఇందులో ఉన్న అందం ఒక్కసారి ఆలోచిద్దాం. మొదట పరమేశ్వరుడు ఒక్కడు, తర్వాత శివశక్తుడు, తర్వాత ప్రపంచం. అంతే కదా. మొదట ఏకం, తర్వాత ద్వే రెండు, తర్వాత బహు. ఏక ద్వి బహు. అందుకే ప్రపంచంలో అన్ని భాషల్లో సింగులర్ అండ్ ప్లూరల్ రెండే ఉంటాయి. ఒక్క సంస్కృతంలోనే ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుందని నీకు ఎక్కడా ఉండదు. పరిశీలించండి. ఎందుకంటే కాస్మిక్ సృష్టి యొక్క విశ్వవిజ్ఞానం రహస్యం సంస్కృత భాషలో ఉంది. అది ఇంకా కూర్చొని చెప్పాలంటే సంస్కృతం అక్షరాలు, దాంట్లో ఉన్న నాలెడ్జ్, మీకు ఓపిక నాకు తీరిక ఉంటే చాలా ఉంది. ఇక్కడ తెలుసుకుంటే చాలా. మొత్తానికి ఏకవచన, ద్వివచన, బహువచనాల్లో సృష్టి రహస్యం దాగుంది. అందుకే సృష్టి రహస్యం దాగిన భాష కనుకనే సంస్కృతాన్ని దేవ భాష అని దండం పెట్టాల్సిందే. గుర్తుపెట్ట ఆలోచిస్తే ఇంకా అద్భుతం అవుతుంది. అప్పుడైనా సంస్కృతం నేర్చుకోవాలని కోరిక పడుతుంది. అప్పుడు ఇంగ్లీష్ వాడి దగ్గర శిష్యుడిగా చేరి నేర్చుకోవచ్చు. సందేహం లేదు. ఇక్కడ నేను చూశాను చాలా మంది. డేవిడ్ ఫ్రాలే సంస్కృతంలో మహాపండితుడు. అందుకు అద్భుతమైన గ్రంథాలు రాశారు. న్యూ మెక్సికోలో మనకు వెళ్ళి 2.5 గంటలు మాట్లాడానండి. ఒక్కటే చెప్పాను, భారతీయ ఋషి ఎవడో ఆ దేశంలో చెప్తే అర్థం కాదని ఇక్కడ పుట్టాడు, అదే మీరండి అని చెప్పాను. నో డౌట్, గ్రేట్ స్కాలర్. ఆయన దగ్గర హ్యూస్టన్ అని ఒక ఆయన గొప్ప మాట రాశాడు. సంస్కృతం లాంటి ఇంత సాఫిస్టికేటెడ్ కల్చరల్ లాంగ్వేజ్ భారతదేశంలో ఉంటే దాన్ని బట్టి యుగాల క్రితమే భారతదేశం అంత కల్చర్ అండ్ సాఫిస్టికేటెడ్ సివిలైజేషన్ ఉంది అని చెప్పాడు. లాంగ్వేజ్ షోస్ ది కల్చర్ అండ్ సివిలైజేషన్. అంతే. మొత్తాన్ని ఏకవచనం, ద్వివచనం, బహువచనం తెలిసింది కదా. దీన్ని మరొకలాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు తయారు కాక ముందు ఏ దశలో ఉంటుంది? గింజ. మన ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, తెలుసు. బఠానీ గింజో, మినపగింజో, పెసర గింజో నానవేస్తాం. నానవేసిన తర్వాత నానవేయక ముందు గట్టిగా ఒక్కటిగానే ఉంటుంది. నానవేసాక మొలకొచ్చేది చూడండి. మొలకొచ్చే కొంచెం ఇలా నొక్కండి, 2 బద్దలు అవుతుంది. అందులోంచి మొలక వస్తుంది. ఆ మొలక వృక్షం అవుతుంది. అంత గొప్పగా చెప్పాడు. అందుకే మొట్టమొదటి గింజ శివుడు సృష్టి చేయాలనే సంకల్పంతో ఆ సోమ తత్వం కలిగిగానే మొలకొచ్చింది. అంటే సృష్టి ఆది సంకల్పం, ఇచ్ఛాశక్తి. ఆ మొలక ప్రపంచం అనే వృక్షంగా, కొమ్మలుగా, రెమ్మలుగా విస్తరిల్లింది. అందుకే గింజ 2 బద్దల విత్తనంగా మారినట్టు శివుడనే గింజ అర్ధనారీశ్వరం అనే విత్తనంగా మారేయండి. దాని నుంచి ప్రపంచం అంతా పరిశీలించవలసిన. పట్టుకుంటే గింజలో కూడా అర్ధనారీశ్వర తత్వం కనబడుతుంది. పరిశీలించండి. ప్రతి చణువులో, ఎవ్రీ ఆటంలో కూడా ఈ 2 తత్వములు ఉన్నాయని న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన మహానుభావుడు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా నాడు చెప్తే కెనెత్ ఫోర్డ్ తర్వాత చాలా రీసెర్చ్ చేసి రుజువు చేశాడు. మొత్తాన్ని తెలుస్తుంది కదా. కనుక ఉభయ తత్వములు అర్ధనారీశ్వర తత్వంలో చూపించాడు. 2 వేరువేరుగా పక్క పక్కన నిలబెట్టచ్చుగా. నిలబడితే వేరు అనుకుంటావు, కానీ ఒక్క దాంట్లోనే 2 చూపించాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప తత్వం. దీంట్లోనే దాంపత్య ధర్మపు మూల సూత్రం దాగి ఉన్నదండి. భార్యాభర్తలు కలిపి ఒకటి. ఇది తెలుసుకోవాలి. అంతేగాని తర్వాత ఏదో నచ్చలేదని వేరైపోతూ ఉంటే అదొక మహాపాపమే. దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం అది తెలుసుకోవాల్సింది. ఇది అద్భుతం. ఇంకా చెప్పాలంటే దాంపత్యం గురించి ఇంకా చెప్పచ్చు, కానీ ఆది దంపతులను తలంచుకున్నప్పుడు ఇంత చాలు. ఈ దాంపత్య ధర్మమే సనాతన ధర్మానికి జీవరక్ష, జీవగర్ర, ప్రపంచానికి మహాదర్శం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే దాంపత్య ధర్మానికి ఆ పాఠం నేర్పినటువంటి వారు. అది శివపార్వతులు విడిపోవడం ఊహే భయంకరంగా ఉందే. దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం. మరి ఏం చేస్తామండి? ఒకరికొకరు సరిపోవట్లేదు. పార్వతీ పరమేశ్వరుని ఉపాసించండి, సరిపోతుంది. వాళ్ళిద్దరు హార్మని, సామరస్య పరాయణ. కర్మ కొద్దీ యుద్ధాలు వస్తాయి. వాళ్ళని ఆరాధిస్తే సౌమ్యత వస్తుంది, సమన్వయం వస్తుంది, సందేహం లేదు. వాళ్ళిద్దరిని ఆరాధిస్తే ప్రేమ అంటే వాళ్ళదండి ఈక్వల్ ఇంపార్టెన్స్ అక్కడ కనబడుతుంది. ఆది దంపతులు వాళ్ళిద్దరు
అందుకే అర్ధనారీశ్వర స్వరూపం ఇప్పుడు చెప్పుకున్నాం మరొక రూపం. ఆ తర్వాత అన్నట్ట, స్వామి నీ వల్ల నేను మానసికంగా కొన్ని పురుష సృష్టి చేయగలిగాను, పురుష సృష్టి వరకు నాకు గ్యారంటీ చేయగలను, ఎందుకంటే నీ వల్ల వచ్చిన పురుషుంది కనుక. బ్రహ్మగారు అంటున్నారు, మరి స్త్రీ సృష్టి ఎలా చేయాలి, నీ వల్ల కాదులా, అంత ఆవిడే చూస్తుంది అన్నట్టు. వెంటనే ఎడమవైపు నుంచి, అమ్మవారి ఎడమవైపు నుంచి రకరకాల స్త్రీ శక్తులు వచ్చాయి. అవి రకరకాల ప్రజాపతులకి సంతానముగా వచ్చి వివిధమైన స్త్రీమూర్తులు వచ్చారట. అందుకే పురుష సృష్టిలో బ్రహ్మగారి చేయి ఉంటుంది, కానీ స్త్రీ సృష్టి అంతా అమ్మవారిదే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రతి స్త్రీమూర్తిలో అమ్మవారిని చూడాలి. అందుకే స్త్రీ క్షోభపడితే ఆ దేశం బాగుండదు, ఆ కుటుంబం బాగుండదు. ఇది గొప్పగా వివరణ చూపించారు. అందుకే ప్రతి స్త్రీమూర్తిలో అమ్మవారిని ఆరాధించాలని చెప్పాలనే 2 ఏళ్ల బాలిక నుంచి కుమారి పూజ, బాలా పూజ మొదలుకొని సుభాషిణ్యచ్చన ప్రీత వరకు అమ్మవారిని ఆరాధిస్తూనే ఉన్నాం మనం ఇక్కడ. అదే ప్రతి స్త్రీమూర్తి అమ్మ రూపమే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇది అర్ధనారీశ్వర స్వరూపము. ఇంతవరకు చెప్పుకున్నది. నిన్న మనం మృత్యుంజయ పంచముఖాల పక్కనే అర్ధనారీశ్వరుని పెట్టుకోండి. తర్వాత ఏకంగా సృష్టికి ఉద్యుక్తుడయ్యాడు బ్రహ్మగారు, అమ్మవారు ఇచ్చిన అయ్యవారు ఇచ్చిన శక్తితో. ఇలా జరుగుతూ ఉంటే బ్రహ్మగారికి చిక్కొచ్చింది రండి. ఇది చాలా అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ శివపురాణం. ఇప్పుడు రకరకాల జీవులను సృష్టించాలి బ్రహ్మగారు. అయితే జీవుల సృష్టి బ్రహ్మగారు ఇష్టానుసారం చేయడానికి లేదు. ఇప్పుడు చూడండి ఎలా చేయాలి, పరమేశ్వరుడు ఆజ్ఞే, కానీ పరమేశ్వరుడు కూడా ఊరికినే ఇది చేయడండి. ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మగారు అసలు ఇన్ని రకాల సృష్టి చేయకపోతే గొడవే లేదు అన్నారు. ఒకరు దోషమంతా ఆయనదేనట్టు. కానీ ఆయన మన సుఖదుఖాలకు కారణం ఆయన కాదండి, మన ఉపాధులకు కూడా కారణం ఆయన కాదు. కానీ ఆయన తప్ప మరేది కారణం కాదు. ఇదిగో ఇలాగే విసిగిస్తారు మీరు. నేను కాదు, భగవద్గీత తస్య కర్తాహమపిమా విద్ధి అకర్తారం అన్నాడు. కర్త అకర్త నేనే అన్నాడు. ఓ ఎంత గొప్పగా చెప్పాడు. ఇది ఎలాగయ్యా అంటే వాన కురిసింది. వాన కురియగానే రకరకాల చెట్లు వచ్చాయి. వాన లేకపోతే చెట్లు వస్తాయా? రావు. కానీ వానే చెట్లన్నీ ఇచ్చింది. కానీ అందులో కొన్ని ముళ్ళ చెట్లు, కొన్ని పుల్ల చెట్లు, కొన్ని తీపి చెట్లు, కొన్ని పొట్టి చెట్లు, కొన్ని పొడుగు చెట్లు. ఈ వానకు అసలు సమత్వం లేదండి. అన్నీ ఒకేలాంటి చెట్లు సృష్టించవచ్చుగా. వాన వల్లే సృష్టి జరిగితే ఒప్పుకుంటే అన్ని సమంగా జరగచ్చు కదా అని వానను నిందిస్తామా మనం? వాన లేకపోతే ఇవన్నీ వస్తాయా? రావు. కానీ వాటి బీజ లక్షణం వాటికి ఉంది కనుక పడిన వాన వల్ల పుట్టే. అలాగే మన కర్మ బీజాలకి తగ్గట్టుగా మన శరీర ఉపాధులు బ్రహ్మగారు కల్పించారు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ బ్రహ్మ ఎలా కల్పన చేస్తున్నాడు? వాళ్ళ కర్మల కొద్దీ. ఇప్పుడు కర్మల కొద్దీ వచ్చే మానవుల్ని, జీవుల్ని సృష్టించవలసిన పని పడింది ఎవరికి? బ్రహ్మగారికి. శివశక్తులు ఇచ్చిన శక్తితో పూనుకున్నాడు. అప్పటి వరకు దేవతా సృష్టిలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఒక పెద్ద పని పట్టుకుందిట. మనం ఒక్క పని చేస్తేనే దాంతో అటాచ్మెంట్ పెట్టుకుంటాం, అవునా లేదండి? ఆ అటాచ్మెంట్ ఎంత పెట్టుకుంటామంటే మరొకటి పట్టదు. దానితో రాగము, ద్వేషము, కామము, క్రోధము, సుఖము, దుఃఖము ఇన్ని అనుభవిస్తాం. ఒక్క పని పెట్టుకున్న మనకే సుఖ దుఃఖాలు ఇంత గట్టిగా పట్టుకున్నాయే. ఇంత సృష్టి అనే పెట్టుకున్న బ్రహ్మగారు 4 తలకాయలు తిరిగేట ఒకసారి. ఇన్ని రకాల వాళ్ళని సృష్టించడం, వాళ్ళని చూస్తూ ఉండడం నా వల్ల అవుతుందా అనుకున్నట్ట. పైగా చిత్రం ఏంటంటే ప్రతి వాళ్ళని సృష్టించట వాటి ఆయన కంట్రోల్లో ఉండకుండా వాటి మానవులు తిరుగుతున్నాయి. ఇది చాలా గొప్ప పరిస్థితి ఏర్పడిందండి. ఎప్పుడైతే అలా ఏర్పడిందో కంట్రోల్ చేయలేకపోతున్నట్టు బ్రహ్మదేవుడి పాయింట్ని అర్థం చేసుకోండి. పురాణిక భాషలో కథలో చెప్పాడు కానీ మనకు అర్థమవుతుంది. దీన్నే మళ్ళీ వైజ్ఞానికంగా తాత్వికంగా చెప్పడం మనకు అసలు అర్థం కాదు. కథలో చెప్పడం వల్ల మనకు అర్థమవుతుంది. వీడు కంట్రోల్ చేయలేకపోతున్నా అంటే సృష్టికర్తకు కూడా కంట్రోల్ కావట్లేదు. ఇది ఎలాగా? వీళ్ళని ఎవడు కంట్రోల్లో పెడతాడు ఆలోచిస్తున్నాడు. నారాయణని తలుచుకున్నట్ట. నారాయణ అన్నాడు, నీకు మందు చెప్తున్నాను, శివధ్యానం చేయన్నట్టు. ఎలా ధ్యానం చేయాలి చెప్తున్నాడు. శివుడిని ధ్యానం చేయాలంటే కనుబొమ్మల నడుమలో ధ్యానం చేయి, జ్యోతిగా ధ్యానం చేయి. మళ్ళీ విష్ణువు మరొకసారి యోగం నేర్పాడు బ్రహ్మగారికి. బ్రహ్మగారు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆ కనుబొమ్మల నడుములో ఒక లింగం కనబడుతుందిట. ఆ లింగం సామాన్యం కాదు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగం. దాన్ని ధ్యానిస్తున్నాడు. అలా ధ్యానిస్తూ ఉంటే ఆ జ్యోతి అలా వెలికొచ్చింది బయటికి. చూస్తున్నాడు ఆ మహజ్యోతిని. మళ్ళీ కనిపించింది మహాలింగం. ఇందాక అర్ధనారీశ్వరాకృతిలో కనబడింది, ఇప్పుడు ఇలా కనబడింది. అంటే మన లింగాన్ని ధ్యానిస్తే ఏ ఆకారంలో కావాలో ఆయన అందులో కనబడతాడు. అది తెలుసుకోవడం. అందులోంచి ఒక అద్భుతమైన శివమూర్తి గోచరించిందిట. జటాజూటధారి చంద్రశేఖరుడు, త్రినేత్రుడు అయిన అద్భుతమైన స్వామిమూర్తి కనబడుతుంటే నమస్కరిస్తున్నాడు. ఆయన నుంచి అనేక మంది రుద్రులు వస్తున్నట్ట. ఎందుకంటే బ్రహ్మగారు అన్నారు, స్వామి ఈ సృష్టిని నేను చేయలేకపోతున్నాను, నువ్వు అనుగ్రహించవయ్యా అంటే ఇంత సృష్టి చేసేట ఆయన. ఈ సృష్టిని చేశాడు. ఆయన నుంచి ఒక్కొక్కరు వస్తున్నారట. ఎలా ఉన్నారయ్యా అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమ రుచా భాసమానా భుజంగై కంఠే కాలా కపర్దా
కలిత శశికళాః చండ కోదండ హస్తాః త్రియక్షాః రుద్రాక్షమాలాః సలలిత వపుషాః శాంభవాః మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాః న ప్రయచ్చంతు సౌఖ్యం. చదువుతుంటాం మనం నిత్య రుద్రార్చన చేసేటప్పుడు మొట్టమొదటి లింగాన్ని చెప్పారు, తర్వాత మూర్తిని చెప్పారు. చూడండి, ఒకటి కాదు మూర్తులు, బ్రహ్మాండ వ్యాప్త దేహాః ప్లూరల్, అంతటా వ్యాపించిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ప్రతి వాళ్ళు కూడా భసిత హిమరుచాః భస్మం చేసుకున్నారు. త్రియక్షాః అందరూ 3 కళ్ళ వాళ్ళే, అందరూ జటాజటములు ధరించి ఉన్నారు, అందరూ పినాక శూలాది ఆయుధములు ధరించినటువంటి వారే, అందరూ ఒకేలా ఉన్నారు. అందరూ కంఠే కాలాః అందరూ నీలకంఠులే. ఇలా అనేక మంది రుద్రులు కనబడుతున్నారు. వీళ్ళు అనంత అనంత రుద్రులు కనుక 11 రుద్రులు కారట అనంత రుద్రుడు. చూడండి లెక్కరెంత రుద్రులు. సహస్రాని సహస్రసో ఏ రుద్రాః అది భూమ్యాం. మళ్ళీ రుద్రమంత్రంలోనే ఎందరు రుద్రులు ఉన్నారయ్యా అంటే సహస్రాని సహస్రస. ఈ విషయం కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తారండి మహాభారతంలో. రుద్రగణములు అనేకములు ఉన్నాయి. ఈ రుద్రగణముల్లో 3 రకాలు ఉంటాయన్నారు. ఒకరి ఘోరాహ, మరికొందరు అఘోరాహ, మూడవ వారు మిశ్రాహ. కొందరు రుద్రులు ఘోరంగా ఉన్నట్టు అంటే చూస్తే భయం పుడుతుంది. కొందరు అఘోరాహ శాంతంగా ఉన్నట్టు. కొందరు రెండింటి కాంబినేషన్. ఈ 3 రకాలుగా ఉన్నారు. అఘోరే ఏభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్త రుద్ర రూపేభ్య. రుద్ర రూపములు ఘోర అఘోర ఘోర ఘోర 3 ఉంటారు. వీళ్ళు లేని చోటు లేదయ్యా. వీళ్ళు వచ్చేట బయటికి. బ్రహ్మగారు అన్నారు, ఇది సృష్టికి సహకరించవయ్యా అంటే ఇన్ని సృష్టిలు చేసేవేంటయ్యా నువ్వు? ఈ సృష్టి నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నువ్వు కాస్త సృష్టి చేయంటే, నువ్వు సృష్టించినది సుఖదుఖాలు అనుభవించే వాళ్ళని నువ్వు సృష్టించను. నేను సృష్టించినది ఈ సుఖదుఖాలు 2 తొలగించి మోక్షం ఇవ్వగలిగే వాళ్ళని నేను సృష్టించాను. నేను మోక్షదాతనే కానీ సుఖదుఖాలు ఇచ్చేవాడిని కాను అన్నట్టు. సుఖదుఖాలతో బాధితులైన వాళ్ళు నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకి నేను మోక్షం ఇస్తాను. మరి ఇంత సృష్టి ఎందుకు చేశావు అంటే చెప్తున్నాడు, నువ్వు కంట్రోల్ ఉండట్లేదు అన్నావు కదా, వీళ్ళు కంట్రోల్ చేస్తారు ఈ జగత్తుని చెప్పాడు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారయ్యా అంటే ఎక్కడెక్కడ ఉండరయ్యా. వీళ్ళు ఉండేది సర్వత్రా వ్యాపించి ఉంటారు. ఎక్కడంటే అది భూమి అందే కాదు, ఏ అంతరిక్షే ఏ దివి, ఏ పృథివ్యా ఏ అంతరిక్షే ఏ దివి. పృథివీ యందు అంతరిక్షమనందు దివి యందు. పృథివీ అంటే మనం ఉన్న చోటు, అంతరిక్షం అంటే మన పై చోటు, దివి అంటే మన కంటికి కనబడే స్వర్గాది లోకముల్లో అంతటా వ్యాపించుంటారట. నువ్వు సృష్టించిన దేవతలు ఈ ఇతర జీవులు ఒకరినొకరు చూసుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు రుద్రులు. అంటే దేవతలను కంట్రోల్ చేయడానికి శివుడు అనేక రుద్ర రూపాలు ధరించాడు. కనుక రుద్రులు అనగా సర్వజీవుల్ని నియంత్రించే ఈశ్వర శక్తులు. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళు అనంతులు. వాళ్ళు ఏదైనా చేయగలరయ్యా, ఒకదాని ఒకలా మార్చేస్తారు. అంటే ప్రమార్థులు, మలచగలరు, మార్చగలరు. వాళ్ళని ఎవడు క్వశ్చన్ చేయట. ఎందుకు ఇలా చేశారు అడగడానికి లేదు వాళ్ళకి. అంటే ఏదో అర్ధరహితంగా చెయ్యరు, అది చెప్పడం ఇక్కడ. వీళ్ళే ఘోరాఘోర రూపములుగా ఉంటారట. ఎక్కడుంటారు? యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది వేదమంత్రం చెప్తుంది యజుర్వేదంలో. ఏ రుద్రుడు అగ్ని యందున్నాడో, ఏ రుద్రుడు నీటి యందున్నాడో, ఏ రుద్రుడు సూర్యుని యందున్నాడో, ఏ రుద్రుడు భూమి యందున్నాడో ఒకటేమిటయ్యా, విశ్వాభువన వివేశ, సర్వ జగత్తుల యందున్న రుద్రుడికి నమస్కారం. వీళ్ళు మొత్తం వ్యాపించిపోయారు అన్నిట్లోని 3తో వెళ్ళిపోయారండి. ఘోర అఘోర మిశ్ర. ఈ ఫిలాసఫీ ఒక్కడ అర్థం చేసుకుంటే చాలండి. ఫిలాసఫీ ఉంది రుద్రుల్లో. ఘోర అఘోర మిశ్ర, ఈ 3 తత్వములతో వ్యాపించట. మిశ్రం కూడా పక్కన పెడతారు, ఎందుకంటే ఘోరాఘోరాలేగా అంతా అది మిశ్ర. అది ఇప్పుడు ఘోర అఘోర శివ తీసుకుందాం. అది ఘోరానికి అఘోరానికి కూడా అతీతం. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఘోరము అంటే బాధించేది, అఘోరం అంటే శాంతికరమైనది. కానీ మనం అఘోరం అంటే భయపడుతుంటాం. అఘోరీలండి అని, వాడికి అఘోరీలు అంటే అర్థం కాలేదు. అఘోరీ తత్వం వేరు. అందులో సినిమా వాళ్ళు ఏ జ్ఞానం లేకుండా ఎడా పెడితే వాళ్ళు చూపిస్తుంటారు. అఘోరీలు అంటే లేదు భయంకరం. అఘోరతత్వం చాలా గొప్పదండి, కానీ సందర్భం కాదు ఊరుకుంటున్నాం. కానీ ఘోర అఘోర 2 అర్థం చేసుకుంటే లైఫ్స్ ఫిలాసఫీ అర్థమవుతుంది. లైఫ్స్ ఫిలాసఫీ. ఎందుకంటే లైఫ్లో ఘోరం అఘోరం 2 ఉంటాయి, అవునా లేదా? ఘోరం ఎప్పుడు ఏదైనా బాధాకరమైన కలిగితే ఘోరం, ఆనందకరమైన కలిగితే అఘోరం. అంతే. ఈ 2 మన ఇష్టం బట్టి లేవు. ఒకటే ఘోరం, మరొకప్పుడు అఘోరం. అంతేకాదు, ఒకప్పుడు మనకు ఘోరంగా అనిపించే తర్వాత అఘోరం అనిపిస్తుంది, అఘోరం అనిపించేది ఘోరం అనిపిస్తుంది. ఈ ఘోరాఘోరాలు నిర్ధారించలేము. ఒకటి ఘోరం, ఇంకొకటి అఘోరం. నువ్వేం చెప్తావు? ఏమండి ముళ్ళ చెట్లన్నీ ఎందుకు పెట్టాడండి గుచ్చుకుంటూ అంటే,
దానివల్ల నువ్వు లోపలికి వెళ్ళవు కనుక కొన్ని క్షేమంగా అక్కడ బతుకుతున్నాయి. వాటికి అది అఘోరం. అవునలేదు. బురద బురద అండి. బురదలో ఏం చేస్తామండి? ఎంత అసహ్యంగా ఉందంటే ఆ బురదలో బతుకుతున్న వానపాము నడుగు బురద గొప్పతనం చెప్తుంది. నువ్వు ఎవడు నిర్ణయించగల సృష్టిలో ఇది మంచి ఇది చెడని? ఒకడికి మంచి, ఒకడికి చెడు, ఒకడికి చెడు, ఒకడికి మంచి. ఏం నిర్ణయిస్తావు? ఒకప్పుడు చెడు, ఒకప్పుడు మంచి. ఇవాళ అడవులన్నీ అగ్నిపర్వతం పేరు లావా వచ్చిందిట, భయంకరం. కొన్నాళ్ళకి అది గడ్డ కట్టి అద్భుతమైన సారవంతమైన నేల అవుతుంది. ఏం చెప్తావు నువ్వు? కనుక సృష్టిలో ఘోరాఘోర లీలే శివ లీలా విలాసం మరొకట్లేదు. అందుకే అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. ఎంత గొప్ప మాట. అలాగే మనల్ని బాధించేవి వస్తే మనల్ని ఆనందింపజేసి వచ్చే. కానీ ఘోరమైతే కావాలనిపిస్తుంది, అఘోరమైతే కావాలనిపిస్తుంది, ఘోరమైతే వద్దనిపిస్తుంది. సహజమే ప్రతివాడికి. అందుకు ఘోరం అఘోరం రెండు శివుడే అని తెలిసిందనుకోండి, సాక్షిభూతంగా చూస్తూ ఉంటావు నువ్వు. ఎప్పుడైతే రెండు శివుడు అని తెలుసుకున్నావో రెండిట్లోని శివమే కలిగిస్తాట స్వామి. అది గొప్ప లక్షణం అండి. అది రెండింటి శివుడని దండం పెట్టడం నేర్చుకో, రెండింటిలోంచి శుభమే కలిగిస్తాడు ఆయన. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలట. మనం ఎలాగో చిన్న మాట సూచన చెప్తాం. సూర్యుడు ప్రస్తుతం సీజన్లో ఘోరంగా ఉన్నాడు. అవునా లేదా? బయటకు వెళ్తే అబ్బా మంట. రేపు పొద్దున వానలు వస్తాయి. వానలు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక వాన పడగానే వాన వల్లప్ప. ఎంత హాయిగా ఉందండి, చల్లగా ఉంది. అప్పుడు అఘోరమేది వాన. రెండో రోజు అబ్బా బాగుందండి, మూడో రోజు ఇంకా బాగుంది, నాలుగో రోజు ఇలా పడితే పంటలు కూడా బాగుంటాయండి, అన్నీ బాగుంటాయి. ఐదో రోజు వాన పడింది, వాన తిరుగుతుంది. ఇప్పుడు పోయింది మొత్తం. ఇప్పుడు చెప్పండి, వాన అఘోరమా ఘోరమా? నిన్నటి వరకు అఘోరమేనండి, వాళ్ళకి ఘోరం. అవునా లేదా? అప్పుడు సూర్యుడు కనబడకపోతే 5 రోజులు అయిందండి. సూర్యుడు కనబడితే ఒక్కసారి కనబడితే బాగుంది. ఇవాళ సూర్యుడు వచ్చేయండి, బాగుంది. ఆయన లేకపోతే ఉండలేమండి. ప్రాణదాత మారిపోయింది. మొన్నటి వరకు ఘోరుడు, ఇప్పుడు అఘోరుడు అయిపోయాడు. కానీ మనకి ఇష్టానుసారం మారిపోతుందండి. అందుకే వేదం ఒక మాట చెప్పింది, వర్షన్న నింద్యాత్, ఆతపం న నింద్యాత్, అన్నం న నింద్యాత్. వర్షాన్ని నిందించరాదు, ఎండని నిందించరాదు, అన్నాన్ని నిందించరాదు. అవి నీ కోసం పుట్టినవి కావు. విశ్వంలో ఎవరెవరి కోసం ఏం చేస్తున్నాయో నీకే అర్థమవుతుంది ఆ వ్యవస్థ. ఇది తెలుసుకో. కానీ ఘోరాగారాలు ఎక్కడున్నాయి? ఇలా పంచభూతాల్లోనూ ఘోరాగారాలు ఉన్నాయి. సూర్యచంద్రుల్లో ఘోరాగారాలు ఉన్నాయి. అంతేకాదు మీ చుట్టూ మనలో ఉన్నటువంటి మనుషుల్లో ఘోరాగారాలు కావలసి ఉంటాయి. అవునా లేదా? ఇలాగే 9 వరకు చెప్తూ ఉంటే అఘోరం, దాటిపోతే ఘోరం. సహజం, అంతే కదండి. కానీ ఘోరాఘోరాలు ఎన్నో కనబడుతుండే ప్రపంచంలో. నిన్నటి వరకు నువ్వు లేకపోతే నేను లేను, అయిన తర్వాత ఇద్దరు ఒకటి అయ్యాక ఎందుకు వచ్చిందిరా బాబు ఈ పీడ అనుకుంటాం. ఘోరమే. నిన్నటి వరకు అఘోరం, ఇప్పుడు ఘోరం. పిల్లలు లేకపోతే ఎంతో బాధ, వాళ్ళు కలిగితే మరో బాధ. కానీ ఘోరాఘోరాలు అన్నీ చుట్టే ఉన్నాయండి. నువ్వు అఘోరం అనుకునే దాంట్లోంచే ఘోరం కొడుతూ ఉంటుంది. ఇది తెలుసుకో. అది అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్. నువ్వు తినే అన్నంలోంచే భగవంతుడు కొడతాట. అవునా లేదండి? అన్నం లేకపోతే ఉండలేవు, అన్నంలో తేడా వస్తే అసలు ఉండవు. కనుక సృష్టిలో ఘోరాఘోరములు లేని చోటేదే. చెప్పండి ఎంత అద్భుతంగా ఫిలాసఫీని ఇస్తున్నాడు ప్రపంచానికి పనికొచ్చేది. ఇప్పుడు మనం కోరుకునేది ఏమిటి? మొత్తానికి నా చుట్టూ ఘోరం ఉంది, అఘోరం ఉంది, ఆఖరికి నా ఫ్యామిలీలోనే ఉన్నాయి. నేనేం చేస్తా? కానీ ఒక్కటే ప్రార్థన, స్వామి ఈ ఘోరములన్నీ నాకు అఘోరాలుగా ఏ టెక్స్ట్ చెయ్యు అంటే ఎవరికి పట్టుకోవాలి? ఆయన పట్టుకోవాలి. అది ఘోరమైన అఘోరమైన శివం చేస్తారట. శివం అంటే ఏం చెప్పుకున్నాం మొన్న? శుభం, శాంతం, కళ్యాణం, మంగళం. అందుకే ఘోర అఘోర శివ ఈ మూడింటిలోనే మొత్తం దాగి ఉందండి తత్వం. అయితే ఇందాక మనం చెప్పుకున్నాము పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. 8వది ఏది అంటే మనలో ఉన్న జీవ చైతన్యం. మనలో ఉన్న జీవ చైతన్యం, మన చుట్టూ ఉన్న వారిలో ఉన్న జీవ చైతన్యం. అవునా లేదా? ఈ 8 లేనిది ఎవడో చెప్పండి. ప్రపంచంలో అన్ని చోట్ల 8 ఉన్నాయట, 9వది లేదు. మీరే చెప్పండి. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, క్షేత్రజ్ఞుడు అంటారు. 8 శివుడు అష్టమూర్తులుట. 8 వ్యాపించున్నాడు. ఇది అష్టమూర్తి ఉపాసన. ఇది ప్రతివాడు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుందండి. అష్టమూర్తులుగా ఉన్నాడు శివుడు. అష్టమూర్తులేవి ఇందాక చెప్పాం, పంచభూతాలు, సూర్య, చంద్ర, జీవ చైతన్యములు. ఈ 8 ప్రపంచంలో ఉన్నాయి. ఈ 8 అనుకూలిస్తే అఘోరం, ప్రతికూలిస్తే ఘోరం. కనుక నా చుట్టూ ఉన్న 8, నాలో ఉన్న 8 బాగుండాలి. అంతే కదా ప్రతివాడు కోరుకోవాలి. ఈ 8 బాగుండాలంటే 8 శివుడని రోజు ఆరాధిస్తే ఈ 8 బాగుంటాయట. అంతే సింపుల్ అండి. ప్రతివాడు 8 బాగుండాలని కోరుకుంటాడు కదా. అయితే సూర్యచంద్రుడు బయట ఉన్నారంటే ఒప్పుకుంటా, కానీ లోపల ఉన్నారంటారంటే లోపల లేరా? సూర్యుడు చూపుకి అధిపతి కనుక ఎక్కడున్నాడు ఆయన? కళ్ళల్లో ఉన్నాడు. ఇంకో లోపల చూపు, దానికి కూడా బుద్ధి, దానికి ఆయన అధిపతి. చంద్రుడు మనస్సుకు అధిపతి. మనస్సు అనుభూతి ప్రధానం, అనుభూతి రసం, అదే చంద్రుడు. చంద్రుడు దేనికి? మరి పురుషోత్తులను చదువుకున్న చక్షువుల నుంచి సూర్యుడు వచ్చాడని చంద్రమా అయిపోయింది కదా. కనుక ఈ 2 మనకే ఉన్నాయిగా, 7 మనకే ఉన్నాయి.
ఇవన్నీ నేను అనుకునేవాడు ఉన్నాడు. 8వ వాడు వాడేవాడు నాలోనే ఉన్నాడు. ఇప్పుడు 8 ఎవరు? 8 ఎవరు? మనం ఆ శివుడు అని చెప్తాంగా. 8 శివుడు అయినప్పుడు మరి నేనెవరు? శివోహం. కనుక ముందు 8 శివుడు అని తెలుసుకో. 8 శివుడు అని తెలుస్తూ 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 ఉంటే 8 నేను అనుకునేవాడు కూడా శివుడు అయిపోతాడయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు ముందు అష్టమూర్తి పూజ చేస్తే ఆ తర్వాత నువ్వు శివోహం అనే అద్వైత స్థితికి చేరుకుంటావు. అందుకే ఉపదేశారంలో రమణ మహర్షి చెప్తున్నారు, జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. జగత్తంతా ఈశ్వరమయము అనే దృష్టితో పూజించు. పూజ ఎలా చేయాలో చెప్పాడు. జగమంతా ఈశ్వరమయం అని పూజిస్తే జగమంతా ఈశ్వరుడు శుభస్వరూపుడు అవుతాడు. ఇంకేం కావాలండి? విశ్వంలో అశుభం లేదు, దుఃఖం లేదు, అన్ని శుభం అయిపోతాయిట. ఎవడు ఈశావాస్యమిదం సర్వం అని ఈశ్వరుని పూజిస్తాడో, లింగతత్వం చెప్పినప్పుడు ఈ మాట అన్న లోకం లింగాత్మకన్యాత్వా యోచ్చయేత్ శివలింగకం. లోకమంతా శివలింగం అని ఎవడైతే భావన చేస్తాడో వాడికి లోకంలో దుఃఖం అనేది లేదు. అందుకే ప్రహ్లాదుడికి అన్ని ఆనందం కలిగించాయి. ఎందుకంటే అంతా పరమాత్మే అనుకున్నాడు ఆయన ఇక్కడ. అందుకే అంతా శివుడే అని ఎరుక కలగాలి. ఆ ఎరుక మొదట కలగదుట, మొదట పూజ చేయి. అందుకే భగవదారాధన చేసిన వాడికి జగత్తులో అన్ని చోట్ల శుభమే జరుగుతుంది. బయట ఎంత జగత్తుందో నా లోపల జగత్తులో కూడా అంతే. నా లోపల కూడా ఇవే ఉన్నాయిగా, పంచభూతములు, సూర్య చంద్ర క్షేత్రజ్ఞ. 8. ఈ 8 ఆ 8 శివుడైతే మరి నేనెవరు? శివుడు కానిదేది. ఆ ఎరుక కలిగితే కలిగే ఆనందం అంతా ఇంత కాదుట. అందుకే అద్వైత సిద్ధికి ఆరాధన అష్టముక్తి ఉపాసన ఇది చేసుకోన్నాడు. అద్వైతం అక్కర్లేదండి నాకు, అందుకే ఏ పూజ లేకుండా ఉన్నానండి అన్నాడు ఒక ఆయన. అయినా చెయ్యాలట. ఎందుకంటే 8 బాగుండాలి కోరుకునేవాడు ఎవడో చెప్పండి. నాలో 8 బాగుండాలి. నాలో పంచభూత తత్వాల్లో తేడాలు వస్తే శరీరానికి మంచిది కాదు. నా చుట్టూ ఉన్నవాడు కూడా బాగుండాలి. కానీ మనం కోరుకునేది 8 బాగుండాలని. 8 బాగుండాలంటే 8 ఉన్న శివుణ్ణి పూజించు అన్నాడు ఇక్కడ. 8 ఉన్న శివుణ్ణి పూజించడం అష్టముక్తి ఉపాసన. ఇది చెయ్యవయ్యా, ఇది చేస్తే నీకు ఈశావాస్యమిదం సర్వం అర్థమవుతుంది అన్నారు ఎవరు? రమణ మహర్షి. రమణ మహర్షి కంటే పూర్వమే వేదాంత తత్వాన్ని 9 శ్లోకాల్లో చెప్పి ఇదంతా వంట పట్టాలంటే 10వ శ్లోకం చెప్తున్నాను, ఇది ఒక్కటి గట్టిగా పట్టుకుంటారా బాబు, బాగుపడతారని చెప్తున్నాడు మహానుభావుడు. భూరంభాంసనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముక్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నేను చదువుతుంటే అందరూ చదువుతున్నారు. ఇంత దక్షిణామూర్తి స్తోత్రం కంఠపాఠం పెట్టారంటే మీ అందరికీ ప్రత్యేక నమస్కారం. అక్కడ చెప్తున్నాడు భూరంభాంసనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమా. ఆ మొదటి వాక్యం అంతా 8 అండి. భూహు అంబ, భూమి మొదలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, పుమాన్ జీవుడు. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముక్త్యష్టకం. ఈ 8 ఎవడి మూర్తులుగా ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయో అంతకు తప్ప మరొకటి లేదు. 8గా ప్రపంచమంతా వ్యాపించాడు. ప్రపంచానికి అతీతుడు, 8కి అంటకుండా ఉన్నవాడు ఎవడో వాడు పరమేశ్వరుడు. ఆయన మూర్తులే అష్టమూర్తులు. అదే ఈ ప్రపంచం. మళ్ళీ శివలింగము, అష్టమూర్తి, ఏకాదశ రుద్రులు, 12 జ్యోతిర్లింగములు అన్నీ కలిపితే సర్వం శివమయమనే స్థితికి మనకు తీసుకెళ్ళిపోతున్నది. అర్ధరారిసత్వం నుంచి ఇంత వివేచన చేస్తూ ఉంటే ఇంత లభిస్తోంది కనుక పరమేశ్వరుణ్ణి ఆరాధించేటప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదయ్యా. ఇన్నిటి నుంచి నువ్వు శివమే కోరుకుంటున్నావు కదా, ఇంకోటి కోరుకోవట్లేదు కదా. శివం అంటే ఏమిటి? శివాయ నమః అంతే. అందుకిన్నిటి కలిపి కూడా ఒక్కటే మంత్రం, శివాయ నమః, నమ శివాయ. ఇంకేం కావాలి? ఇందులో ఏదో ఒకటి పట్టుకో, పంచాక్షరి ఇది ఒక్కటి పట్టుకుని పరమాత్మను ఆరాధన చేస్తూ వెళుతూ 8 నామాలు చెప్తున్నారు. అష్టమూర్తి నామాలు ఇవి. ఈ అష్టమూర్తి నామాలతో ఎవరు శివారాధన చేస్తారో వారికి 8 ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. 8 బాగుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ లభిస్తాయి. అందుకే ఐహిక ఫలాలు కావాలన్నా, పరమార్థ జ్ఞానం కావాలన్నా అష్టమూర్తి ఆరాధన. అంతేగాని ఉపనిషత్తులు చదివాం కానీ పూజలు చేయమంటే దౌర్భాగ్యం ఉంది. తెలుసుకోండి ఇక్కడ. ఇది చేస్తే కానీ అది రాదు. శరీరం శుద్ధి కావద్దు, వాక్కు శుద్ధి కావద్దు, మనస్సు శుద్ధి కావద్దు. శరీరం శుద్ధి కావడానికి బాహ్య పూజ, వాక్ శుద్ధికి స్తోత్రములు, మనస్శుద్ధికి స్మరణ అని విష్ణు శాస్త్రం చెప్పినప్పుడు చెప్పానని నాకు గుర్తు. ఇప్పుడు మనం శివారాధన చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎదురుకుండా పెట్టుకున్న శివలింగంలో ఈ చెప్పినవన్నీ చెప్పబడ్డాయండి. ఆ స్వామి జ్ఞానం బోధిస్తే దక్షిణామూర్తి గురువు. శివాయ గురవే నమః. దక్షిణామూర్తి. దక్షిణ అంటే సమర్థత. దక్షిణామూర్తి అంటే సర్వసమర్థుడైన ప్రభువు. దక్షిణ అంటే నైపుణ్యము, జ్ఞానము. దక్షిణ సేముషి ప్రోక్త అని యజుర్వేదం చెప్తున్న మంత్రం. అందుకే దక్షిణ అంటే సేముషి, మేధాశక్తి, ఆ జ్ఞానం ఆయన. అందుకే జ్ఞానమూర్తిగా శివుణ్ణి ఆరాధిస్తే దక్షిణామూర్తి. ఆయనే
పంచముఖుడు, ఆయనే అర్ధనారీశ్వరుడు, ఆయన పరివారమూర్తి. పరివారమూర్తి అంటే గణపతి, కుమారస్వామి, అమ్మ, అయ్య, ఈ నలుగురిని తలంచుకోవాలట ప్రతి వాళ్ళు. ఇది పరివారమూర్తి. ఇందులో ఏ మూర్తి అయినా గొప్పదేనండి. పైగా ప్రాతకాలంలో దక్షిణామూర్తిని తలంచుకోమన్నారు, మధ్యాహ్నం కిరాతమూర్తిని తలంచుకోమన్నారు, సాయంత్రం ఫ్యామిలీ ఫోటో తలుచుకోమన్నారు. మన బతుకు కూడా అంతే. పొద్దున్న లేస్తున్న దక్షిణామూర్తిని తలుచుకోవాలంటే ఇవాళ నేను చేయబోయేవన్నీ నా బ్రెయిన్కి క్లారిటీ ఉండాలి, చేసినవన్నీ పనికొచ్చేలా ఉండాలి. అందుకు ముందు మేధాశక్తి, తర్వాత పని చేస్తాం. పని చేసినప్పుడు అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి, అవి పోవడానికి కిరాతమూర్తిని ధ్యానించమన్నారు. కిరాతమూర్తి ప్రతికూలతలు నాశనం చేస్తాట. ఆది కిరాతమూర్తి అర్జునుడిని అనుగ్రహించాడుగా. సాయంత్రం పూట శివశక్తుల భుయుల్ని ధ్యానించమన్నాడు. అది నటరాజమూర్తిగానైనా ధ్యానించవచ్చు, పరివారమూర్తినైనా ధ్యానించవచ్చు. మనం కూడా అంతేగా, పొద్దున్న లేచి బయలుదేరి పనులన్నీ చేసుకుని సాయంత్రం ఫ్యామిలీవే. అదే ఆ సమయంలో ఫ్యామిలీని ధ్యానించుకున్నాడు. అందులో ప్రదోష కాలంలో ఇవాళ ప్రదోషం ఇస్తాను, మాస ప్రదోషం. ఆ సమయంలో వీళ్ళని తలంచుకోవాలట. గణపతి, కుమారస్వామి, అమ్మ, అయ్య, ఈ ఫ్యామిలీ చూడండి ఎంత బాగుందో. ఒకటి స్టాటిక్ ఎనర్జీ, ఒక డైనమిక్ ఎనర్జీ, ఇద్దరు పిల్లలు. అవునా లేదా? గణపతి వీడు సేనాపతి, ఇద్దరు గ్రూపులు నడిపేవాళ్ళు. అంటే శివశక్తుల వల్ల వచ్చిన విశ్వం అనే గణాన్ని నడుపుతూ ఉండేవాడు గణపతి. చూడండి, అలాగే అందులో పాజిటివ్ ఫోర్సెస్కి ఒక లీడర్ అయి నడిపేవాడు సుబ్రహ్మణ్యుడు. సేనాపతి, గణపతి. అసలు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే పిడుగులండి, పిల్లలు కాదు. మనం శివ అని పిలిస్తే మా నాన్న డిస్టర్బ్ చేయకండి, మీకు ఏం కావాలో మాకు చెప్పండి అంటే. ఎందుకంటే మనం ఫస్ట్ స్టెప్లో కోరికలేము, ఇంకేముంటే మనకి ముందు కష్టాలు పోవాలంటే అంట విఘ్నపతి నేను పోగొడతానంట. అంతే కదా, కష్టాలు పోగొడతా, సుఖాలు ఇస్తా, ఇంకా మంచి పనులు చేయాలి, మంచి శక్తి కావాలి, నేను చూసుకుంటా అంటాడు సేనాపతి. అన్ని శుభాలే జరగాలి, నా పేరే అది సర్వమంగళ, అన్నీ ఇస్తా అంటుంది అమ్మ. ముగ్గురు అన్ని ఇచ్చేసి ఇంకేం మిగిలింది ఆయన దగ్గర? చూస్తూ ఉంటే చాలు, అక్కడ ఇంకేమీ లేవు. అక్కడ అన్ని కోరికలు దాటిపోయిన స్థితి ఇవ్వడం, అది తెలుసుకోవాల్సింది. అన్ని కోరికలు వీళ్ళే తీర్చేస్తారట. చిత్రం ఏంటంటే, మీరు గణపతి తీర్చు, సేనాపతి తీర్చండి, తీర్చారు, శివ అంటే తీరుస్తారట. అక్కడ అయ్య పేరు చెప్పాలి, ఆయన పెట్టుకుని వీళ్ళందరూ కూర్చున్నారు ఇక్కడ. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. పైగా ఒక్కసారి శివ కుటుంబాన్ని భావిస్తే మన కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఉండాలని లేదండి, ఉన్నా బాగోదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. అంతేగాని మా ఆయన మెతకండి అంటుంది ఆవిడ, అంటే వీడు గట్టుకురాలని తెలుస్తూనే ఉంది. ఇద్దరు మెతకైతే అదో ప్రమాదం. అందుకే ఒకరినొకరు సవరించుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండాలి. ప్రేమ అనే సూత్రం కలిసి ఉండాలి. అది కలియాలంటే శివుడు చూడండి, ఆయన బిచ్చగాడు, ఆది భిక్షుడు, ఆవిడ లేదన్న వారికి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ. ఎంత బాగుందో. అంతేకాదు, అన్నపూర్ణమ్మ భిక్ష వేస్తున్న రూపం మనకి భారతదేశంలో బాగా తెలుసు. ఏమిటంటే ఆ రూపంలో సంకేతం అంటే చాలా గొప్ప సంకేతం. ఎందుకంటే ఈశ్వరుడు సర్వైశ్వర్యములు ఆయనవే, ఎన్ని ఆయనైనా ఆవిడికి అప్పచెప్తట. ఇది ఎలాగంటే, ఎంత మగాడు ఉద్యోగం చేసినా అన్ని తెచ్చి ఇంట్లో పెట్టాల్సిందే వస్తువులు. తర్వాత ఆవిడ వండుతుంది. ఆవిడ వండిన తర్వాత ఇంట్లో మొదటి బిచ్చగాడు ఎవడయ్యా అంటే గృహస్థే. కంచం దగ్గర పెట్టుకుని భిక్షాందిగా అనాల్సింది, ఆవిడ వడ్డించాల్సింది. అలాగే ప్రపంచమైన ఇంటికి ప్రకృతి అయిన అన్నపూర్ణమ్మ అన్ని వడ్డిస్తుందట. కానీ మీరు వెళ్ళి కంచాలు పట్టుకుంటే ముందు నాన్నకి రా, తర్వాత మీకు అంటుంది. గొప్ప తల్లి అండి. దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నం ఇచ్చే ప్రకృతిని నేనిచ్చే అన్నం మొట్టమొదటి ఈశ్వరార్పణం చేసి మీరు తినండి అని చెప్తుంది. అది ఇందులో ఉన్న భావం. అది గ్రహించవలసింది. మొట్టమొదటి పెట్టుకున్న దాన్ని ఒక్కొక్క దాంట్లో ఎన్ని కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ, భవాని, అక్కడ అయ్యవారు, వీళ్ళిద్దరు. ఇప్పుడు పిల్లలు, వీళ్ళకు ఉన్నటువంటి విషయం చూడండి. ఒకరంటే ఒకరు పడని వాళ్ళు కూడా కలిసి ఉంటారు శివుడి దగ్గర. మీరు ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. ఎందుకంటే శివుడి వాహనం వృషభం, అమ్మ వాహనం సింహం. ఒకదాని రోజు పడదు బయట, అవునా లేదా? అలాగే అయ్యవారి ఒంటి నిండా పాములు. అది పెద్దబ్బాయి వాహనం చూస్తే దానికి నోరు ఊరుతుంటుంది, ఎలకని చూస్తూ ఉంటే. అలాగే చిన్నబ్బాయి దగ్గర వాహనం ఉంది, ఏంటది? దానికి పాము చూస్తే మహాకోపం. ఇలా ఒకరంటే ఒకరు పడని వాళ్ళు కలిసి బతుకుతున్నారు హాయిగా. ఎవరి వల్ల? శివుడి వల్ల. అందుకే శివుడు ఎక్కడుంటాడో అక్కడ ఒకరికంటే ఒకరు పడకపోవడం అనేది ఉండదు. అందరూ సౌమనస్యంతో ఉంటారు. శివో నస్సుమనా భవ. అందుకే పరస్పర ద్వేషాలు పోవాలంటే శివుడు ఉండాలండి. ప్రేమయే శివుడు. సహజ వైరం జంతువులకు ఉంటుంది, దోషం కాదుట. అసహజ వైరం ఉన్నవాడు మనిషి ఒక్కడేట. ఎందుకంటే జంతువులు ఆ జాతికి శత్రుత్వం ఉండదుట, మరో జాతితోనే వస్తుందట. మానవుడికి ఒక్కడికే తన జాతితోనే శత్రుత్వం ఉంటా. అందుకే సింహానికి నందికి పడదంటే వేరే విషయం, కానీ ఆ రెండు కూడా కలిసి ఉంటున్నాయి ఇక్కడ. అంటే
సహజ వైరాలే లేకుండా శాంతి ఉందంటే శివుడు ఎంత శాంతమూర్తో చూడండి. ఆయన దగ్గర అన్ని అలా ఉంటాయి. శివ భావన కలిగితే ఇంకా నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు. అంత సామరస్యమే. అది ఆ కైలాసం చూపిస్తోంది. కైలాసం ఆ మాట ఎంత బాగుందండి. కైలాసం అనే మాటకి కైలినాం సమూహ కైలం కైలస్య ఆవాసం కైలాసం అన్నారు ఇక్కడ. ఆటల గుంపుకి చోటు కైలం అన్నాడు ఇక్కడ. ఆటల గుంపు, ఆటలంటే ప్రపంచ వినోదం. ఆయన 5 ఆటలు ఆడతాడని చెప్పంగా, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ కృత్యములు. 5 ఎక్కడ కూర్చుని ఆడతాడో అది కైలాసం అండి. పైగా ఆట ఆడుతున్నాడంటే ఆయన ఆనందం. ఎవరైనా ఆనందంతో ఆట ఆడతారు కానీ పనిగా ఆట ఆడితే ఎవడను. అది ప్రపంచం అంతా ఆడుకునేటప్పుడు ఆనందంగా ఉంటాడట. కానీ కైలాసం అంటే ఆనందధామం, అఖండానందధామం. ఆనందం తప్ప మరొకటి లేదు అక్కడ. అంటే ప్రేమ, ఆనందం, సత్యం, జ్ఞానం, ఇదే కైలాసం. ఆ కైలాసంలో ఉన్న పరివారం వీళ్ళు అన్నారు ఇక్కడ. అంతేకాదు కుండల్ని అని చాలా చెప్తున్నాం కదయ్యా అంటే, సహస్రారంలో ఉన్న శివశక్తి ఆ సుషుమ్నా నాడి ద్వారా మూలాధారం వెళుతుందిట. మూలాధారం దగ్గర ఉన్నవాడెవడు? మూలాధార క్షేత్రస్థితం గణపతి. అక్కడ సాధన చేస్తే మూలాధారం నుంచి కుండలిని సర్ప రూపంలో పైకి పాకుతుంది. పైకి పాకుతున్నప్పుడు ఎన్ని చక్రాల నుంచి వెళ్తుంది? 6 చక్రాలు దాటుకుంటూ వెళుతుంది. సర్పం సుబ్రహ్మణ్యుని ఏ రూపంలో పూజిస్తారు? సర్పరూపం. 6 చక్రాలు దాటుకుంటున్న పాము 6 తలకాయల సుబ్రహ్మణ్యుడేనండి. ఈ కుండల్ని పైకి వెళ్ళి సహస్రారం దగ్గర శివుడి వద్దకు చేరితే మోక్షమే. అక్కడ కూర్చున్నారు శివశక్తులు ఇద్దరు. మన శరీరంలో మహాకైలాసం సహస్రారం. ఆ పైకి వచ్చిన పిల్లల్ని ఎత్తుకుంటారు ఒళ్ళోకి. ఇక్కడ ఉంది మొత్తం. అందుకే మొత్తం శివ పరివారంలో కుండలిని శక్తి దాగి ఉంది చూడండి. అందుకే భారతీయులు ఎలా చేసినా ఒకదానికోటి ఎలా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందో చూడండి. అద్భుతమైన అనుబంధం. ఎందుకంటే ఎలా చూసినా గొప్పది. ఈ విధమైన శివ పరివార మూర్తిని చెప్తున్నాం. ఇన్ని మూర్తులు. ఇక మా నందీశ్వరుడు ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఆయన ఇంత చెప్పింది పట్టాలంటే ఈయన పట్టాలట నందీశ్వరుడు. ఆయన అనుమతి లేనిది శివుని అనుగ్రహం లేదు కదండి. ఎందుకంటే ఆయన ముందుంటాడు. మన ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు నందీశ్వరుని చూసి తర్వాత శివుడిని చూడండి అని చెప్తారు. అవునా లేదా? ఆయన వాహనం ఆయనే, సేవకుడు ఆయనే, అన్నీ ఆయనే. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో చూడండి. ఎప్పుడైనా మనం చూసామా నందీశ్వరుణ్ణి? పైగా నంది దగ్గరికి వెళ్ళి కుడి చేయి పైన వెయ్యాలా, ఎడం చేయి కింద వెయ్యాలా, ఈ ప్రశ్నలు వేస్తాం కదా. నందీశ్వరుడు అంటే ఆలోచించట్లేదు. ఆయన పేరేమిటి? నేను ఇదేమంటే రాముడి పేరేమిటి అన్నట్టు అడిగాను నేను. నంది గారి పేరేమిటి? నంది. నంది అంటే ఏమిటి? నంది అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాట. ఎప్పుడు హ్యాపీయెస్ట్, ఎప్పుడు ఆనందమే. ఎందుకయ్యా అంత ఆనందంగా ఉన్నాడంటే, మనము ఆనందంగా ఉంటారంటే ఆయన చేసిన పని మనం చేస్తే చాలు. ఆయన ఏం చేస్తున్నాడు? శివాలయానికి వెళ్తే ఎవరెవరు వచ్చారో చూస్తూ కూర్చోడు మన వైపు. ఆయన ఎవడి వైపు చూస్తాడు? శివుడి వైపు. ఆలయానికి వచ్చేవాళ్ళ వైపు చూడు, ఈశ్వరుడి వైపు చూస్తాడు. కనుక ప్రపంచంలో నువ్వు ఎప్పుడు శివుడి మీదే దృష్టి పెడితే నువ్వు నందివే. ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు అన్నాడు. అంతేకాదు నందికి వృషభుడు అని పేరు కదా. ఈ వృషభం అంటే ఏమిటో వేదం చెప్పించాడు. వృషోహి భగవాన్ ధర్మ. వృషభం అంటే ధర్మదేవత. ధర్మదేవత వృషభం. ఇది తెలుసుకోవాల్సినది. నువ్వు చేసేదంతా ధర్మమేగా అనుకుందా. ధర్మం చేస్తే కానీ భగవంతుడు దొరకడు. కనుక మనం చేసే సత్కర్మలన్నీ ధర్మము. ఈ సత్కర్మలన్నీ దేని దృష్టిలో పెట్టుకు చేయాలి? ఈశ్వరుని దృష్టిలో పెట్టుకు చేయాలి. కనుక నువ్వు చేసే ధర్మములు భగవద్ అభిముఖంగా ఉండాలి, భగవద్ అర్పణంగా ఉండాలి, భగవంతుని దృష్టిలో పెట్టుకు చేయాలి. అదే అందులో చెప్తున్న సంకేతం. అంతేకాదు ధర్మము వృషభంలా ఉంటుందట. ఎందుకంటే వృషభము తెల్లగా ఉంటుందట, ధర్మం తేటగా ఉంటుంది, సత్వగుణంతో ఉంటుంది. అది చెప్పడం. వృషభానికి ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. ధర్మానికి 4 కాళ్ళుట. ఏమిటాయంటే సత్యం, అహింస, అస్తేయం, శౌచం. ఈ 4 పెట్టుకోండి. సత్యం చెప్పక్కర్లేదు, సత్యం చెప్పక్కర్లేదండి. సత్యానికి అర్థం చెప్పక్కర్లేదు అన్న. సత్యం అంటే కల్లా కపటం లేని వాక్ అండి. సత్యం అంటే కల్లా కపటం. తెలుగు మాట ఎంత బాగుంది కదా. కల్లా కపటం లేనివాడు అంటావు. కళ్ళ మాటకు సంబంధించింది, కపటం మనసుకు సంబంధించింది. ఎంత గొప్ప మాట చెప్పాడండి. సత్యం అంటే అది కల్లా కపటం లేనివాడు, ఇది అర్థం సత్యం. రెండవది అహింస. మనస్సుతో కానీ మాటతో కానీ క్రియతో కానీ ఒకరిని హింసించరాదు. ఇది. మూడవది అస్తేయము అంటే అక్రమార్జన లేకపోవడము. చిన్నప్పటి నుంచి చెప్పుంటే అవినీతిలో భారతదేశం అగ్రగామి అయ్యేది కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ అస్తేయము అక్రమార్జన లేకుండా ఉండడము. నాలుగవది శౌచం. శౌచం అంటే సదాచారం. ఇది తెలుసుకోవాల్సింది. సదాచారం, అంతర్బహిశుద్ధి, ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇది సదాచారం వల్ల వస్తుంది. ఈ 4తో ధర్మం ఉంటుందిట. ఇది తెలుసుకోవాల్సింది. సత్య, అహింస, శౌచ, అస్తేయి ప్రధానమైనవి. ఈ 4తో ఉన్న ధర్మం
భగవదర్పణంగా భగవద్బుద్ధిగా ఉంటే శివదర్శనం అవుతుంది, శివార్పణం అవుతున్నది. ఇలా మనం శివుని యొక్క అనేక మూర్తులు, ఆయన యొక్క రుద్రతత్వం, లింగతత్వం, పంచముఖతత్వం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఏకాదశ రుద్రులు, పంచముఖేశ్వరుల్లో ఉన్నటువంటి ప్రపంచతత్వం ఇవన్నీ తెలియజేసుకున్నాం. అలాగే దక్షిణామూర్తి, ఆదికిరాతుడు, పరివారమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, నటరాజస్వామి, ఇలా వివిధములైన మూర్తులు. నటరాజు గురించి నేను ఎక్కువ విస్తారం చెప్పలేదు. దానికి కారణం మొన్న నాకు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక ఆవిడ వచ్చి, మీరు పరమేశ్వరుడు ఆ చేతుల్లో ఏవేవి పెట్టుకుంటాడు అనే దానికి అర్థం చెప్పారండి 3 ఏళ్ల క్రితం, ఇక్కడ మర్చిపోలేమండి అన్నది. అలాంటి శ్రోతలు ఉన్న చోట మాటి మాటికి చెప్పక్కర్లేదు, అందుకు విస్తరించలేదు నేను. అప్పుడు వివరంగా చెప్పుకున్నా, దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. మొత్తానికి అనంతమైన శివతత్వం మనం తత్వదృష్టితో చూస్తూనే శివలింగం అంటే ఏమిటి, శివమూర్తులు అంటే ఏమిటి ఇత్యాదులన్నీ వివరించుకున్నాం. ఆఖరి ఆలయంలోకి వచ్చేసాం. నందీశ్వరుడికి నమస్కారం చేసుకున్నాం. ఎదురుగా కనబడుతున్న శివజ్యోతి దగ్గర మనస్సు బుద్ధి ఆపేద్దాం, అందులో కలిపేద్దాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి సహృదయులైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ మొత్తం శివశక్తి విష్ణు యాగం చేసుకున్నాం మనం ఇక్కడ. మొదట విష్ణు యాగం, మధ్యలో చండీ యాగం, తర్వాత రుద్రయాగం, 3 యాగాలు ప్రవచన రూపంలో జరుపుకున్నాం. 3 యాగాలు నిర్విఘ్నంగా పరిపూర్తి చేసిన 3 రత్నాలకి, 3 రత్నాలు ఒకటైన పరమాత్మకి నమస్కారం చేసుకుందాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి కారణమైన ప్రధానమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ ప్రధానమైన వ్యక్తుల్లో మనందరికి కేంద్రభూతంగా ఉన్నటువంటి వారు పెద్దలు బ్రహ్మశ్రీ కోట శాస్త్రి గారు, లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. వారిని ఆధారం చేసుకుని అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నటువంటి వారు ఎందరెందరో ఉన్నారు. అందులో ప్రధానంగా అత్యంత ఆత్మీయులైనటువంటి మన గుండ్లపల్లి వాణి రవి గారు. అదేవిధంగా ప్రతి వారికి ఇక్కడ ఈ వైదిక కార్యక్రమాల్లో తలలో నాలుకలా ఉంటున్నటువంటి శ్రీ హరిశర్మ గారు, సరోజ దంపతులు, వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నన్ను నా ప్రవచనాలను కనిపెట్టుకుంటూ చక్కగా నిర్వహించడానికి కారణమైనటువంటి ఆతిథేయం అందించినటువంటి ఆత్మీయులు మా పంచాగ్నుల వేణు హరిప్రియ దంపతులు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎందరో ఆత్మీయులు పరిచయం అయ్యారు. ముఖ్యంగా ఈసారి రాజేష్ మాధవి దంపతులు వారు చూపించిన ఈ కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా పాల్గొని చేసినటువంటి విషయములు మరువలేం. అందరందరూ ఆత్మీయులు, అందరి పేర్లు చెప్పలేకపోయినా అందరూ మనస్సులో ఉంటారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ 3 రోజులు నాకు మరొక ఆనందం ఏంటంటే, వేదమూర్తులు ఎదురుగా కూర్చున్నారు. మాకు అత్యంత ఆప్తులు, వేద విజ్ఞానంతో పాటు స్నేహభావం, సహృదయం ఉండడం అరుదు. అలా ఉన్నటువంటి ఆత్మీయులు బ్రహ్మశ్రీ చింతపల్లి వెంకటేశ్వర శర్మ గారు, అదేవిధంగా అక్కడ శ్రీనివాస్ శర్మ గారు, వీళ్ళందరూ వచ్చి చక్కగా వింటున్నారంటే అది మరింత ఆనందం. అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సెలవులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదిగో ర్యాలీ నుంచి ఆ దంపతులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇక మా పిల్లలు మరి వారి కుటుంబం, అదేవిధంగా అక్కడ వెంకటేశ్వర మందిరంలో మనకి పరిచయమైనటువంటి కృష్ణ గారు, పద్మనాభం గారు ఇత్యాదులందరూ కూడాను, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఈసారికి ఇంకా స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. ముఖ్యంగా ఈ ప్రాంగణం నాకు చాలా ఆనందం కలిగించింది. పెద్దలు జోషి గారు వారి పుత్రులు కలిసి ఇక్కడ నిత్య అర్చన చక్కగా చేస్తున్నప్పుడు ప్రదోషకాలం ఇక్కడ నిలబడ్డప్పుడు ఆశ్చర్యం వేసిన డేట్స్ చూసినప్పుడు తిథులు చూడలేదండి. సోమవారంతో ప్రారంభమైంది, ప్రదోషంతో పూర్తయింది శివతత్వం. ఇంతకంటే ఏం చెప్పారు. మరొక విశేషం వాళ్ళ ఆర్ద్ర నక్షత్రం. ఇన్ని కలియడం మన యోగం. అందుకే ఇక్కడ నేను ఏది నా మాట కాదు, నేను వేసుకొచ్చిన ప్రణాళిక వేరు, ఇక్కడ చెప్తున్నది వేరు. కనుక ఇక్కడ ఎలాంటి యోగ్యులు ఉన్నారో పరమేశ్వరుడికి తెలిసి అంత యోగ్యమైన విషయాలు ఇక్కడ చెప్పించాడు. మీరందరిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరం జ్యోతిర్లింగానికి నమస్కరిస్తూ స్వస్తి.